Hello friends, welcome back. This is Venkatesh Mugli, full stack developer. సో బేసికల్గా ఏంటంటే యూఎక్స్ఏ డిజైనర్స్ డెవలపర్స్ ఫ్రెషర్స్ అండ్ వాట్ ఎవర్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ కూడా రియల్ టైంలో యూఎక్స్ఏ డిజైనర్స్ డెవలపర్స్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు, ఇలాగ డిఫరెన్స్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. నాట్ ఓన్లీ డిజైనర్స్, డెవలపర్స్ కూడా డిజైనర్స్ ఏం చేస్తారు, డిజైనర్స్ వచ్చేసి డెవలపర్స్ ఏం చేస్తారు, అందరికీ కామన్గా ఉండే డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసికల్గా నేను ఒక హీరో సెక్షన్, నాట్ కంప్లీట్లీ ల్యాండింగ్ పేజ్, బేసిక్గా ఒక నావిగేషన్ అండ్ అండ్ లిటిల్ బిట్ ఒక హీరో సెక్షన్ అండ్ వన్ మోర్ థింగ్ ట్యాగ్ లైన్. సో అది మనము డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఐ థింక్ లెట్ మీ ఓపెన్ స్క్రీన్. ఐ థింక్ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను. సో బేసికల్ ఇది వెరీ సింపుల్ డిజైన్ బ్రో. జస్ట్ ఇది డెస్క్టాప్ వర్షన్ ఇది. వన్స్ యూఎక్స్ఏ డిజైనింగ్లో డిఫరెంట్ టీమ్స్ డిఫరెంట్ పార్ట్స్ అంతా కంప్లీట్ చేసేస్తారు. వన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ ముందు స్టేక్ హోల్డర్స్ నుంచి నాకు ప్రాజెక్ట్ వచ్చింది అండ్ ఫ్యూచర్ రీసెర్చ్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఫైనల్గా నేను వచ్చేసి వైర్ ఫ్రేమ్స్ నుంచి బ్లూ ప్రింట్ నుంచి నేను జస్ట్ క్యాజువల్గా డిజైన్ చేయడం జరిగింది. ఐ హోప్ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను మీకు. ఐఎమ్ కరెక్ట్? సో ఫిగ్మాలో ఓపెన్ చేస్తున్నాను. వన్స్ యూఎక్స్ఏ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే మనకి ఒక డిజైన్ సిస్టమ్ అనేది ఐడియా ఉంది కదా. ఇప్పుడు డెవలపర్స్కి మెటీరియల్ సిస్టమ్ ఇలా డిఫరెంట్ ఉంటాయి, అవును కదా. ఎగ్జాంపుల్ హియర్ కలర్స్ ఉంది, కలర్స్ ఇదంతా కంప్లీట్లీ కలర్స్ అండ్ 30-10% అంటే 60% ఎక్కువగా ఈ కలర్ వాడాము, 30% 10% ఇది కలర్ పైలట్. ఇదంతా మనకి ఐడియా ఉంది. డిజైనర్స్కి గ్రే స్కేల్స్ అండ్ ప్రైమరీస్, ఇక్కడ వచ్చేసి టింట్ అండ్ షేడ్స్ ఇవ్వాలి డిఫరెంట్ సెకండరీ కలర్స్, ఇలాగా ఎర్రర్స్, ఇది వార్నింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో టైపోగ్రఫీ వచ్చేసి మనము 2 పైర్స్ తీసుకున్నాం. సో ఇదంతా వచ్చేసి కలర్ సిస్టమ్ కానీ టైపోగ్రాఫిక్ డిజైన్ సిస్టమ్ అంతా వచ్చేసి స్టేక్ హోల్డర్ అండ్ క్లయింట్ వాళ్ళు కన్ఫర్మేషన్ చేశారు. వన్స్ అయిపోయిన తర్వాత అంటే టైపోగ్రఫీ అండ్ ఈ టైపోగ్రఫీలో మనము A to Z టైప్ స్కేల్ అనేది మొత్తం అయిపోయింది. అండ్ ఇది కూడా మనకంతా అప్డేట్ వచ్చింది క్లయింట్ నుంచి. జస్ట్ మనం రియల్ టైం ఇమాజినేషన్ చేసుకుంటాం. అంటే చాలామంది అడుగుతున్నారు ఎలా ఉంటుంది రియల్ టైంలో. ఇప్పుడు వెంకటేష్ గారు డెవలపర్, నేను డిజైనర్కి డెవలపర్కి ఎలా కొలాబరేషన్ ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది రియల్ టైంలో, అంతకమించి ఏముండదు. అండ్ ఇక్కడ క్లయింట్ వచ్చేసి మనకి డిజైన్ సిస్టమ్ కలర్ ఇచ్చాడు, టైపోగ్రఫీ ఇచ్చాడు అండ్ గ్రిడ్ అండ్ స్పేసింగ్ ఇచ్చాడు, అంటే మార్జిన్స్ ఇవన్నీ చేశాడు. సో ఇదంతా మనం మెయింటైన్ చేసుకొని డెస్క్టాప్ వర్షన్ ఇది కంప్లీట్లీ నాట్ 100% ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే మనం బేసిక్గా ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది, అంటే డెవలపర్స్ డిజైనర్స్ ఎలా ఉంటుంది తెలుసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి డిజైనింగ్లో నేను డెస్క్టాప్ వర్షన్ తీసుకున్నాను. ఈ టాప్ నవంబర్ అండ్ హీరో సెక్షన్ ఇట్స్ వెరీ సింపుల్. ఇది కూడా ఇట్లాంటి సేమ్ డిజైన్స్ అదర్స్ రీసెర్చెస్ ఎక్కడ చూసినా దొరుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మన మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే డెవలపర్స్ ఎలా చేస్తారు, డిజైనర్స్ ఏ విధంగా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ డెస్క్టాప్ వర్షన్ తీసుకున్నారు, ఇక్కడ ఒక లోగో తీసుకున్నారు, అంటే లోగో తీసుకుని ఇక్కడ నావిగేషన్ పెట్టాడు, ఇక్కడ CTA పెట్టాడు, ఇక్కడ హీరో సెక్షన్లో పెట్టాడు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టాడు. ఓకే, ట్యాగ్ లైన్ సింపుల్ వెరీ సింపుల్. ఇంకా కిందకి వస్తే టెస్టిమోనియల్ కవర్స్ అండ్ డిఫరెంట్గా మనము కాంపోనెంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. అండ్ సో ఇక్కడ పాయింట్ వచ్చేసి ఐ హోప్ సో నా సైడ్ డిజైనింగ్ వరకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో కరెంట్లీ మనం వచ్చేసి డిజైన్ హ్యాండ్ ఆఫ్, అంటే డెవలపర్స్కి నేను హ్యాండ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మన క్లయింట్ రిక్వైర్మెంట్స్ డెవలప్మెంట్లో ఫ్రంట్ అండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్ ఏం చేయాలంటే మనకేం తెలియదు. అండ్ సో డెవలపర్స్ డిజైనర్స్ నుంచి ఏదైనా స్క్రీన్స్ వచ్చేటప్పుడు మీరు ముందు డిజైనర్స్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటారు, లేకపోతే స్టేక్ హోల్డర్స్ క్లయింట్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటారు రిక్వైర్మెంట్. ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి మన వాళ్ళ దగ్గర. ఓకే, సో ఇనిషియల్గా అయితే స్టేక్ హోల్డర్స్ నుంచి బేసిక్ రిక్వైర్మెంట్ అనేది తీసుకుంటాము. సో వన్స్ ఆ బేసిక్ ఫంక్షనాలిటీ అవన్నీ చెప్పిన తర్వాత యాక్చువల్ డిజైన్ అనేది UI/UX డెవలపర్స్ నుంచి గ్యాదర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో వన్స్ అది రిసీవ్ అయిపోయిన తర్వాత స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదా, అంటే ఫంక్షనాలిటీ సపోజ్ ఏదైనా CTA ఉంది, సో
సో సిటీ అనేది స్పెసిఫిక్గా ఏ పర్టికులర్ సిటీఏ అంటే ఏదైనా ఒక లింక్ ఉంటే సో ఎక్కడ అది లింకు, లేదంటే ఆ లింక్ క్లిక్ చేస్తే ఏం జరగాలి, సో అది మనం కర్సర్ పెట్టినప్పుడా లేదా అది డ్రాప్ డౌన్ టైప్స్లో ఉంటాయా, సో అంటే బిహేవియర్ అనేది మనకి డిజైన్ చూస్తే తెలియదు కాబట్టి సో మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అయ్యి అడుగుతాము బేసిక్ డౌట్స్ అనేవి. సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఈ ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వాళ్ళు క్లియర్ చేసేస్తారు ముందుగానే, యూఎక్స్ ఇచ్చే ముందే మనకి క్లియర్ చేస్తారు. స్టిల్ మనం డెవలప్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మనం వాళ్ళని అడిగి క్లియర్ చేసుకుంటాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఐ థింక్ ఇప్పుడు మీరు ఏం ప్రిఫర్ చేస్తారు, రియాక్టా, జావా స్క్రిప్టా, ఐ మీన్ యాంగులరా, వాట్ ఎవర్. సో రియాక్ట్ వచ్చేసి కంప్లీట్లీ లైబ్రరీ, యాంగులర్ వచ్చేసి దిస్ ఈ ఫ్రేమ్ వర్క్, ఐమ్ కరెక్ట్? సో డెవలప్మెంట్లో నాకు 70% వచ్చి కంప్లీటెడ్గా రాదు. సో ఇప్పుడు సో జనరల్గా అయితే ఇది బేసిక్గా మనం ఫ్రేమ్ వర్క్ అనేది డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇది జస్ట్ ఒక ల్యాండింగ్ పేజ్ కాబట్టి నేను ఎలాంటి ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేయకుండా బేసిక్ HTML, CSS ఈ రెండింటితోనే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ రియాక్ట్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ కోడ్ ఉంటుంది. జస్ట్ ఆ ఫ్రేమ్ వర్క్లో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను HTML అండ్ CSS రెండింటిని కంబైన్ చేసి ఈ పర్టికులర్ డిజైన్ ఎలా చేయొచ్చు అనేది, అదే వెబ్ పేజ్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఓకే, సూపర్. అండ్ ఐ హ్యావ్ వన్ డౌట్, అండ్ మెనీ పీపుల్స్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ UX UI డిజైనర్స్ నేను కోడింగ్ నేర్చుకోవడం మంచిదా కాదా, అండ్ కొంతమంది డెవలపర్స్ నేను UX UI డిజైనింగ్ నేర్చుకుంటే మంచిదా కాదా అని అడుగుతున్నారు. బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్, అంటే మీ ఎన్వైరన్మెంట్ అండ్ ఐ మీన్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, కంపెనీస్లో ఆల్రెడీ మీరు వర్క్ చేశారు. సో అక్కడ మీకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేస్తే బెస్ట్, ఎందుకంటే కొంతమంది డెవలపర్స్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తే మంచిది కదా. ఐ మీన్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేశాను. సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ప్రొవైడ్ చేయండి ఇన్సైట్స్. ఓకే, సో జనరల్గా లెర్నింగ్ అనేది అది ఏ డెవలపర్ అయినా సరే లెర్నింగ్ ఆల్వేస్ మనకి హెల్ప్ అవుతుంది. సో ఎగ్జాంపుల్కి ప్రీవియస్లో అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 5 or 10 years బ్యాక్ స్పెసిఫిక్ రోల్స్ అనేవి ఉండేవి, లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని, బ్యాక్ ఎండ్ అని, UX అని, UI UX అని, ఇలా డిఫరెంట్ రోల్స్ ఉండేవి. ప్రజెంట్ ఏమైందంటే ఈ సాఫ్ట్వేర్కి డిమాండ్ ఎక్కువ పెరగడం వల్ల ఎవరికైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ తెలుస్తాయో, లైక్ డిఫరెంట్ రోల్స్ లైక్ UI UX వచ్చిన వాళ్ళకి ఈ యూఐని డెవలప్ చేయడం అంటే వెబ్ పేజ్ కూడా డెవలప్ చేయడం వస్తే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు 2 రోల్స్ని కవర్ చేయగలుగుతారు. సో దానివల్ల ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది అనమాట. బట్ స్టిల్ అది కంపల్సరీ కాదు, ఎందుకంటే మనం UI UXలో కంప్లీట్గా ఎక్స్పర్ట్ అయ్యామనుకోండి, సో వేరే రోల్ తీసుకోవాల్సిన పని లేదు. స్టిల్ ఇన్ కేస్ మీకు టైం ఉండిద్ది, పర్వాలేదు నేను నేర్చుకోగలను, రెండిట్లో ఎక్సెల్ అవ్వగలను అనుకుంటే అది ఆప్షనల్ అనమాట. సో అలా ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ, నాట్ ఓన్లీ UX UI డిజైనర్స్, డెవలపర్స్, కంటెంట్ క్రియేషన్స్ ఉన్న ఐటీలో అడుగు పెడితే అంటిల్ ఫస్ట్ 3-4-5 years అంటిల్ మీరు ఐటీలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్పటి వరకు ఉంటారో అప్పటి దాకా మీరు స్కిల్స్ అనేది నేర్చుకుంటూనే ఉండాలి. ఒకే స్కిల్ వచ్చు సెటిల్ అయిపోయామంటే కంప్లీట్లీ ఇదంతా పచ్చబదం. ఒకసారి అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రజెంట్ వేరే స్కిల్స్, వేరే ప్రాజెక్ట్ వెళ్ళేటప్పుడు వేరే స్కిల్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్క స్కిల్స్ అనేది నేర్చుకోవాలి మన బాధ్యత. సో మన చేతిలో స్కిల్స్ ఉంటే జాబ్ అనేది కూడా సేఫ్గా ఉంటుంది, అంతే కదా? అండ్ మనకి ఎప్పుడు టెక్నాలజీస్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఓల్డ్ టెక్నాలజీస్ అలానే ఫిక్స్డ్గా ఉండవు. ఎగ్జాంపుల్కి నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు PHP, Android అవి ఉండేవి. అలా మెల్లిమెల్లిగా 5 years ఇప్పుడు డౌన్ ద లైన్ ఏమైందంటే PHP అవన్నీ చాలా ఓల్డ్ అయిపోయి దాని ప్లేస్లో రియాక్ట్ అని, Next.js అని, లేదంటే Android ప్లేస్లో రియాక్ట్ నేటివ్ అని, ఫ్లటర్ అని, సో అలా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చాయన్నమాట. ఇన్ కేస్ మనం ఓల్డ్ అక్కడే ఆగిపోయి ఉంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ట్రెండ్లో, సాఫ్ట్వేర్ ట్రెండ్లో వెనకబడి ఉన్నట్టు. సో మనకి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి లెర్నింగ్ అనేది మనకి ఆల్వేస్ హెల్ప్ఫుల్ అవుతుంది. స్కిల్స్ అప్డేట్ అవుతూనే ఉండాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో బిఫోర్ మేము అండ్ మా డిజైనర్స్ అందరూ డెవలపర్కి ఇచ్చేటప్పుడు సో ముందుగా మీ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ ఇంట్రడక్షన్ ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. నా గురించి కూడా నేను చెప్తాను కాసేపట్లో, బికాస్ చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రడక్షన్ మా వాళ్ళకి కావాలి, అంటే మీ జర్నీ అండ్ మీరు ఎప్పుడు కెరీర్ స్టార్ట్ చేసి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, బెటర్ యూ కెన్ షేర్ వాట్ ఎవర్. సో హాయ్ ఎవ్రీవన్, సో మై సెల్ఫ్ వెంకటేష్ ముగ్లి, సో ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. సో నేను జనరల్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్. జనరల్గా నాకు కంప్యూటర్ సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అప్పటి నుంచి బేసిక్గా HTML నేను స్టార్ట్ చేసింది అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను.
ఫస్ట్ ఇయర్లో బేసిక్గా ఐడియా ఉందంటే అప్లికేషన్స్ అవి చూసి సీనియర్స్ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో సరౌండింగ్స్లో వెబ్సైట్స్ అవి చూసి బాగా అట్రాక్ట్ అయ్యాను. అట్రాక్ట్ అయ్యి వీటిని డెవలప్ చేయాలంటే ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, సో ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, సో అప్పుడు హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి తెలిసాక సో హెచ్టిఎంఎల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో అలా ఒక్కొక్కటి హెచ్టిఎంఎల్ తర్వాత సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్, సో ఇలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అన్ని కూడా నేర్చుకుంటూ వచ్చాను అనమాట. సో కాలేజ్ వచ్చేసరికి మాది ట్రిపుల్ ఐటీ నూజివీడు. సో అందులో మాకు కాలేజీలో ఎంటర్ అవ్వగానే మాకు ల్యాప్టాప్ ఇస్తారనమాట. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మాకు. సో వన్స్ ల్యాప్టాప్ వచ్చిందంటే మనకి ఏదైనా నేర్చుకోవచ్చు. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మాకు ఉండిద్ది. సో లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షను. సో ఆ కనెక్షన్తో మాకు ఏది నేర్చుకోవాలని ఈజీ అవుతుంది. సో నా స్టార్టింగ్ పాయింట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అలా కాలేజీలో ఒక్కొక్క వెబ్సైట్, డిఫరెంట్ వెబ్సైట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్స్కి చదువుకోవడానికి అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కంటెంట్ కావాల్సి వచ్చేదన్నమాట. సో ఆ కంటెంట్ అనేది ఇంటర్నెట్ ఉంటే కానీ యాక్సెస్ ఉండేది కాదు. సో అప్పుడు ఏం చేశానంటే నాకు ఆల్రెడీ తెలిసిన బేసిక్ ఈ వెబ్ నాలెడ్జ్తో ఒక బేసిక్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. దాని పేరు ఆఫ్లైన్ కంటెంట్స్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో అది మొత్తం కాలేజ్ మొత్తం అంతా యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఒక గ్రూప్ వచ్చేసరికి అరౌండ్ 2000 స్టూడెంట్స్ ఉంటారు. సో 2000 స్టూడెంట్స్కి అది హెల్ప్ అయ్యిందనమాట. సో అలా నాకు స్టార్టింగ్ మంచి అప్రిషియేషన్ వచ్చింది. దాని తర్వాత కాలేజ్ వాళ్ళే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయమని చెప్పేసి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం, స్కిల్స్ అవి నేర్చుకోవడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయమన్నారు. దాని నేమ్ ఈ క్రష్ అనమాట. సో అది నా కెరియర్లో, కాలేజ్ కెరియర్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో నేమ్ ఈ క్రష్ అనమాట. ఈ క్రష్ ఇంగ్లీష్ లర్నర్స్ కోసం అనమాట. అది స్పెషల్గా ఎందుకంటే అప్పట్లో మాకు టెక్నాలజీ పరంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది, అంటే ఈజీగా నేర్చుకోగలిగే వాళ్ళం. బట్ కమ్యూనికేషన్ ఈజీ అయ్యేది కాదు, అంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి కష్టమయ్యేది అనమాట. సో దాన్ని మేము సింప్లిఫై చేయడానికి ఒక సొల్యూషన్ కింద ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసాము. అది స్టిల్ ఇప్పటికీ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 8 or 9 years అయిందనమాట స్టార్ట్ చేసి. నేను ఇంకొక 2 ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసాము. అది స్టిల్ ఇప్పటికీ రన్ అవుతుంది అండ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. స్టిల్ చాలా మంది స్టూడెంట్స్ దాన్ని యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత నాకు డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ అవి వాటిలో జాయిన్ అవ్వడం, లైక్ యాంగులర్, అయోనిక్, రియాక్ట్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్లో జాయిన్ అయ్యాను. సో అలా నా ఫ్రంట్ ఎండ్ కెరీర్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా స్టార్టింగ్ ఫ్రంట్ ఎండ్ కెరీర్ స్టార్ట్ అయింది. ఫ్రంట్ ఎండ్ నుంచి మీన్ స్టాక్ వచ్చా అనమాట. అంటే నోట్ చేసి అవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అది కూడా ఇంటర్న్షిప్ ద్వారా నేర్చుకున్నాను అనమాట. సో అక్కడతో నాకు ఫుల్ స్టాక్ కెరీర్ అనేది స్టార్ట్ అయింది. సో ఫుల్ స్టాక్ కెరీర్తో మళ్ళీ వర్క్ చేశాను. ఒక 6 months టీసీఎస్లో వర్క్ చేశాను. అందులో డిఫరెంట్ నాన్ ఐటీ రిలేటెడ్. తర్వాత మళ్ళీ ఐటీకి వచ్చాను. మళ్ళీ నా ప్యాషన్ సైడ్కి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేశాను. ఇందులో మళ్ళీ అగైన్ ఫుల్ స్టాక్ రోల్ అనమాట. ఈసారి ఏంటంటే జాయిన్ అయింది ఇంటర్న్షిప్ అయినా సరే వాళ్ళు నాకు ఇచ్చిన రోల్ ఏంటంటే లీడ్ రోల్ అనమాట. అంటే 4-5 మెంబర్స్ని లీడ్ చేయమని ఇచ్చారు. దానివల్ల నాకు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ వచ్చింది. అంటే ఇది ఓన్లీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని కాకుండా టోటల్ ఓవరాల్ క్లయింట్ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ ఎలా గ్యాదర్ చేసుకుంటాము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాము, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడం కానీ, బ్యాక్ ఎండ్ కానీ, డేటాబేస్ కానీ, ఎండ్ టు ఎండ్ అనమాట. అంటే ఒక పర్టికులర్ ఐడియా నాకు ఇస్తే దాన్ని ఎలా నేను కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వగలుగుతాను అనేది మొత్తం అంతా ఆ పర్టికులర్ ఇంటర్న్షిప్లో నాకు నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది. సో అదే నాకు అలా కంటిన్యూ చేశాను. సేమ్ దాని నుంచి నెక్స్ట్ జాబ్కి షిఫ్ట్ అయ్యాను. ఆ జాబ్లో 2 years వర్క్ చేశాను అనమాట. సో ఆ 2 yearsలో కూడా ఆల్మోస్ట్ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేశాను. అండ్ ప్రజెంట్ అయితే అగైన్ టెక్నికల్ లీడ్ రోల్లో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ టీవీ రిలేటెడ్ అప్లికేషన్ చేస్తున్నాను అనమాట. అంటే వెబ్ పేజెస్ చేయడమే, కాకపోతే అవి మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ నెట్ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్, సో ఇలాంటి యాప్స్ని డెవలప్ చేస్తాం అనమాట. దాని యొక్క టెక్నాలజీ వచ్చేసి రియాక్ట్ జేఎస్. అంటే ఫుల్ స్టాక్ అయినా కూడా ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తాం అనమాట. సో ప్రజెంట్ అయితే టెక్నికల్ లీడ్ కింద సింగపూర్ బేస్డ్ ప్రాజెక్ట్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను అనమాట. సో కంపెనీ వచ్చేసి లాగిట్ యూఐటీ. ఓవరాల్గా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 5+ years ఉండిద్ది. బట్ జనరల్గా సాఫ్ట్వేర్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పటి వరకు సాఫ్ట్వేర్లో అయితే 10+ years నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటే మీ లైఫ్ జర్నీ చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యూవర్కి కెన్ ఐ షేర్ మై ఇంట్రడక్షన్. ఐ మీన్ మేబీ మీ ఈ వీడియో మీ యూట్యూబ్ ఛానల్ పెడితే మీ డెవలపర్స్ కానీ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూసే వాళ్ళకి మంచిది అనుకుంటాను. అండ్ సో బేసికల్గా మై ఫుల్ నేమ్ ఈజ్ కోడూరి వెంకట కళ్యాణ్ అండ్ కరెంట్లీ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు. సో బేసిక్గా నా సొంత ఊరు వచ్చేసి ముగులూరు
పొదలకూరు మండలం, ఓకే. నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో నా ఓకే. సో నాది చిన్నప్పటి నుంచి అంటే ఇంటర్మీడియట్ దాకా నేను కంప్లీటెడ్గా నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే చదువుకున్నాను. మొత్తం మా అమ్మమ్మ గారు వాళ్ళే చదివిపించారు. అండ్ ఓకే. ఇంటర్మీడియట్ దాకా మంచిగా బుద్ధిగా చదువుకున్నాను. ఏం చేయాలో అన్నీ చేశాను, పద్ధతిగా ఉన్నాను. వన్స్ ఓకే. ఇంటర్మీడియట్ అయ్యాక నేను బీటెక్ జాయిన్ అవ్వడానికి నేను మా సొంత ఊరికి వచ్చేసాను. అక్కడి నుంచి నా ఓకే. లైఫ్ మొత్తం దారుణం అయిపోయింది. ఎందుకంటే బీటెక్ వస్తే ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఏంటో మొత్తం తెలిసిందే. బీటెక్ ఫస్ట్ 1 మంత్ దాకా చాలా బాగుంది. రోజు కాలేజీకి వెళ్తాను వస్తాను, కాలేజీకి వెళ్తాను వస్తాను. ఈ 1 to 7 నుంచి నా బ్యాచ్ అందరూ నన్ను చెడగొట్టేశారు. కాలేజ్ బంకింగ్ ఓకే. కొట్టడం కానీ, రూమ్ తీసుకెళ్ళడం కానీ, అది చేసి ఇది చేసి ఇది చేసి మొత్తం నా యాహ్! నా జీవితంతో సర్వనాశనం చేశారు. ఎనీవే కానీ బీటెక్ కాలేజెస్లో మన ఆంధ్రాలో అయితే ప్రొఫెసర్ కూడా లేరు. కాలేజ్ పోయి మేమేం ఓకే. చేయాలి? ఊరినే ప్రిన్సిపల్ వస్తాడు అండ్ అటెండెన్స్ రాసుకుంటే అటు వెళ్ళిపోతాడు. ప్రొఫెసర్స్ లేరు మాకు చెప్పేవాళ్ళు. సో ఇంకా మాకు వేరే దారి లేదు. ఓకే. మేము వచ్చాము వెళ్ళిపోయాము ఆ పనే చేసాం. సో అప్పుడు నేనేం చేశానంటే ఏదో సరదాగా యూట్యూబ్ చూసాను. ఇది అడోబీ టూల్స్ ఇవి అవి చూసి అడోబీ ఎక్స్డి ఇవన్నీ నేర్చుకొని సరదాగా నేను ఓకే. నేర్చుకొని 1 2 బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ పాస్ అయిపోయాను. అన్నీ చేశాను అయిపోయాను. 2 1 నుంచి 2 దగ్గర నుంచి అన్ని సబ్జెక్టులు ఒక 16 17 బీటెక్ థర్డ్ వస్తే 35 అన్నీ ఎక్కువైపోయాయి. సో ఆ గొడవలు ఈ ఓకే. గొడవలు మొత్తం అయిపోయాయి. అది చేసి ఇది చేసి మొత్తం అయిపోయింది. ఎనీవే కొంచెం హ్మ్. సో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఇలా చేయడం వల్ల నేను అట్లీస్ట్ కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాను. ఒకప్పుడు ఓకే. ఏంటంటే ఇన్ డిజైనింగ్, పేజ్ మేకర్స్ ఒకప్పుడు ఫేమస్ అది నేర్చుకుని ఇది నేర్చుకుని తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్లో నేను నెల్లూరులో స్టౌనెస్ పేరు దగ్గర టైమ్ సేరా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఒక స్టార్టప్ కంపెనీ ఉంది. సో తను ఓకే. ఏదో నేను సరదాగా అటెండ్ అయ్యాను. నేను ఇదే కావాలని చెప్పి నాకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి కావాలని అటెండ్ అయ్యాను. సో తనేమో నాకు జాబ్ ఓకే. ఇచ్చేసాడు. స్టార్టింగ్లో నాకు 7,000 ఇచ్చే శాలరీ ఇప్పుడు 10 years బ్యాక్. సో టైమ్ సేరా ఓకే. చేశాను 2 years చేశాను. తర్వాత ఐకేటీ చేశాను, హైదరాబాద్లో చేశాను. అక్కడ 2 years చేశాను. తర్వాత నేను బెంగళూరుకి వచ్చాను. ఇక్కడ ఇజ్మోర్ చేశాను, ఫ్లిప్కార్ట్ చేశాను, హుండై చేశాను. ఇప్పుడు నేను కరెంట్లీ డెలైట్ చేస్తున్నాను. సో డెలైట్లో వచ్చేసి ఓకే. చాలా పెద్ద ప్రాజెక్టు. హ్మ్. సో ఇది నా 8 years జర్నీ ఇది. సో ఓకే. దట్స్ ఆల్ అబౌట్ మై జర్నీ. ఇంకా కంపెనీలో నేనే వర్క్ చేశాను ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ వస్తుంది మనం ఏం చేస్తాం అదే చేస్తాం వెళ్ళిపోతాము అది వెళ్ళిపోతాం ఇది చేస్తాం. సో కరెంట్లో వచ్చేసి మేమంతా మైగ్రేషన్ చేస్తున్నాం మొత్తం కంప్లీట్లీ ఫిగ్మా ఓకే. అండ్ ఏఎం అడోబీ ఎక్స్పీరియన్స్ ఓకే. మేనేజర్. ఐ థింక్ యూ హ్యావ్ ఐడియా రైట్. సో దాని రిలేటెడ్గా ఓకే. మేము చేస్తున్నాం అంటే కంపెనీస్ ఇవన్నీ మేము చేస్తుంటాం. అది ప్రజెంట్. హ్మ్. సమ్ టైమ్స్ మేము ఓకే. ఆటోమోటివ్ ప్రాజెక్ట్ చేసాం, గేమ్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసాం, చాలా చేస్తాను నేను. సో దట్స్ ఆల్ ఓకే. మై ఇంట్రడక్షన్. అంతగా మించి ఏం లేదు. ఆల్రెడీ నేను ఓకే. ఒక పాడ్కాస్ట్లో కూడా నా గురించి మొత్తం చెప్పేశాను. ఇది కొంచెం పైన ఓకే. లిటిల్ బిట్గా చెప్పాను అంతే. ఐ థింక్ ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటే నేను షేర్ చేస్తాను నా సైడ్ నుంచి. యాహ్! ఆల్ ఓకేవా? యాహ్! ఆల్ ఓకే. అండ్ సో రైట్ నౌ ఐ విల్ షేర్ ఫిగ్మా. బేసికల్గా ఏంటంటే ఈ డెస్క్టాప్ 1లో వచ్చేసి మనము డిజైన్ మొత్తం చేసాము. ఇది వచ్చేసి డెస్క్టాప్ 1లో మీరు 100% హైట్ 100% VH మీ డెవలపర్లో ప్రాపర్టీస్ ఉంటాయి. అది తెలుసు అనుకుంటాను. ఓకే. సో ఇక్కడ కలర్స్ వచ్చేసి ప్రైమరీ సెకండరీ అన్నీ ఉంటాయి. కలర్ కోర్స్ ఎలా తీసుకోవాలి ఏంటో మీకు కూడా ఐడియా ఉంది అనుకుంటాను. సో బేసికల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం వస్తుంది. లేదనుకుంటే మీరు డెవలపర్ ఐ థింక్ మీకు ఫిగ్మా ఐడియా ఉంది అనుకుంటాను. కరెక్ట్? యాహ్! ఫిగ్మా ఐడియా ఉంది. ఓకే బెటర్. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే మా డిజైనింగ్ నుంచి ఐ మీన్ డిజైన్ హ్యాండ్ ఆఫ్ డెవలపర్స్కి ఇచ్చిన తర్వాత మీరు ఎలా చేస్తారు ఏంటో ఒక్కసారి కోడింగ్ మొత్తం కోడింగ్ అంటే ప్రాక్టీస్ రియల్ టైం మొత్తం చూపిస్తాను. యాహ్! షూర్. సో ఐమ్ గోయింగ్ టు షేరింగ్ అండ్ యాహ్! కెన్ యూ ఎడిట్ సేవ్. సో మీకు నేను చాట్ బాక్స్లో పెడతాను. యాహ్! కెన్ యూ షేర్ అవర్ స్క్రీన్? యాహ్! యాహ్! యెస్. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? ఎస్ సూపర్. సో బేసికల్గా డెవలపర్స్ జెప్లిన్ మెయింటైన్ చేస్తారా ఫిగ్మా మెయింటైన్ చేస్తారు? కొంతమంది జెప్లిన్ కూడా మెయింటైన్ చేస్తారు కదా. యాహ్! మాక్సిమం నేను వర్క్ చేసిన వాటిలో అయితే ఫిగ్మానే ఎక్కువ యూజ్ చేసాము. జెప్లిన్ చాలా తక్కువగా యూజ్ చేసాము. ఎస్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. కొంతమంది పార్ట్నర్గా జెప్లిన్ కూడా వెళ్తారు. యాహ్! యాహ్! ఇట్స్ నో ప్రాబ్లం. ఏదైనా రెండు ఒకటే కదా అసెస్. సో మీరు HTML CSS ఇవి మెయింటైన్ చేస్తారు ఇప్పుడు? యాహ్! అవును. ఓకే సూపర్. యాహ్! సో ఫస్ట్ నేను దీనికి నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. యాహ్! ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. హోమ్ పేజ్ అని చెప్పేసి. ఓకే.
సో జనరల్గా అయితే మేము ప్రాజెక్ట్స్ని విఎస్ కోడ్లో టైప్ చేస్తాం అనమాట, కోడ్ అది రాయడం. ఎక్కువగా డెవలపర్ సాఫ్ట్వేర్ అంటే పిఎస్ కోడ్. ఈ వెబ్ పేజెస్ డెవలప్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది విఎస్ కోడ్ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సూపర్. అది కాకుండా వేరే డిఫరెంట్ ఎడిటర్స్ ఉన్నాయి, బట్ నేను ఎక్కువగా సజెస్ట్ చేసేది అయితే విఎస్ కోడ్. అది కొంచెం ఈజీగా ఉండిద్ది అనమాట రాయడానికి. సూపర్. సో దెన్ ఇక్కడ సిఎండి ఓపెన్ చేసి విఎస్ కోడ్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ కోడ్ డాట్ అంటే మనకి విఎస్ కోడ్తో ఓపెన్ అవుద్ది ప్రాజెక్ట్. సో విఎస్ కోడ్ కనిపిస్తుంది కదా మీకు. సో ఎడిటర్ వచ్చేసరికి మనకి ఇలా ఉండిద్ది. సో ఫస్ట్ దీనికి మనకి వెబ్ పేజ్ డిస్ప్లే చేయాలి కాబట్టి ఒక HTML ఫైల్ మనకు కావాలి. సో దీనికి ఇక్కడ నేను హోమ్ పేజ్ .html అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ జనరల్గా మనం బేసిక్ డిఫాల్ట్గా బేసిక్ HTML కోడ్ రావడానికి మనం మామూలుగా షిఫ్ట్ పట్టుకొని 1 ప్రెస్ చేస్తే ఈ ఐకాన్ వచ్చింది. సో ఇది ఎంటర్ చేస్తే మన బేసిక్ డిఫాల్ట్ కోడ్ ఉంటుంది కదా, అది వచ్చింది అనమాట. ఎగ్జాంపుల్కి ఇది ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా మనకి బేసిక్ కోడ్ అంతా వచ్చింది. ఇది రిపీట్ చేయాల్సిన పని ఉండదు, ఎందుకంటే ఇది మనం మెమరైజ్ చేయాల్సిన పని లేదనమాట. ఎవ్రీ HTML ఫైల్కి ఇది కామన్గా ఉంటుంది. సో ఇక్కడ నేను వైబ్ అని చెప్పేసి టైటిల్ ఇస్తున్నాను. సో అలానే దీనికి మనం స్టైల్ అప్లై చేయాలి కాబట్టి దానికి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ style.css అని ఎంటర్ చేస్తున్నాను. సో దీన్ని ఇక్కడ మనం లింక్ చేయాలన్నమాట. సో లింక్ అని చెప్పేసి రిలేటివ్ టు స్టైల్ షీట్ అండ్ href వచ్చేసరికి style.css అని చెప్పేసి ఇవ్వాలి. ఓకే, సో దీంతో మనకి బేసిక్ HTML అండ్ CSS ఫైల్ని క్రియేట్ చేసాము. ప్రజెంట్ కోడ్ అయితే ఏం రాలేదు. ఒకసారి దీని బేసిక్ అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూడడానికి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇది రావాలంటే మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇక్కడ మనం లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. సో లైవ్ సర్వర్ అని ఎంటర్ చేస్తే ఇది వచ్చింది. సో ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది. సో ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వచ్చింది. సో ఇది క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ టైటిల్ వచ్చింది చూడండి, వైబ్ అని. అండ్ రిమైనింగ్ బాడీ అంతా మనకి ఎంటీగా ఉంది. సో ఇప్పుడు ఇవి సైడ్ బై సైడ్ పెడతాను. సో ఇక్కడ మనం డిజైన్ చూస్తూ సేమ్ డిజైన్ ఇక్కడ మనం డెవలప్ చేస్తూ వెళ్ళొచ్చు. సో దీన్ని హైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఏ పర్టికులర్ వెబ్ పేజ్ని అయినా సరే మనం సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సెక్షన్స్ వచ్చేసరికి ఇది హెడర్ అనమాట. దీన్ని మనం బేసిక్గా న్యావ్ బార్ అంటాము. ఈ మధ్యలో ఉన్నదాన్ని టోటల్ మొత్తాన్ని మనం మెయిన్ కంటెంట్ కానీ లేదా బాడీ అని చెప్పేసి అంటాము. ఈ కింద మధ్యలో మనకు ఒక బార్ ఉంది కదా, దీన్ని మనం ఒక ఫుటర్ కింద తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ హెడర్ని డెవలప్ చేద్దాం. సో HTMLలో ఒక్కొక్క సెక్షన్కి మనం డివ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో డివ్ వచ్చేసరికి ఇక్కడ నేను హెడర్ అని కామెంట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనం హెడ్డింగ్ తీసుకుందాం. సో జనరల్గా అయితే లోగోస్ అనేవి ఇమేజెస్లో ఉంటాయి కాబట్టి, బట్ ఇక్కడ టెక్స్ట్లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా టెక్స్ట్ అనేది ఇస్తున్నాను. జనరల్గా అయితే లోగోస్ ఇమేజెస్ రూపంలో ఉంటాయి. సో డైరెక్ట్ ఇమేజ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇమేజ్ కాకుండా జస్ట్ టెక్స్ట్ ఇస్తున్నాను. సో రిమైనింగ్ వీటికి వచ్చేసరికి మనం లింక్స్ ప్రొవైడ్ చేయాలి. సో బేసికల్గా ఆ వైబ్ అనేది టెక్స్ట్ కాదు, అది లోగో. ఐ థింక్ యూ కెన్ టేక్ మై హెల్ప్. అది వైబ్ ఉంది కదా, అది ఎక్స్పోర్ట్ చేసుకోండి PNGలో. ఎడిటింగ్ ఆప్షన్ తీసుకోండి, స్టార్ట్ ఎడిట్ అని నేను ఇస్తాను. ఓకే, సో మీకు సపరేట్గా ఇచ్చాను, అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో లోగో డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ హోమ్ పేజ్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఇంకా మనకి లోగో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా హెడ్డింగ్ తీసేసి జస్ట్ డైరెక్ట్ ఇమేజ్ కింద దీన్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి సో logo.png యూజ్ చేస్తున్నాను. సో జనరల్గా నా దగ్గర ఆల్రెడీ ఈ గిటబ్ కోపైలట్ ఉంది, అందుకే ఆటోమేటిక్ కోడ్ వస్తుంది. సో దీన్ని నేను ఒకసారి డిజేబుల్ చేస్తాను. ఓకే, సో మీరు ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ వాడుతున్నారు. ఎందుకంటే ఇవి మన వర్క్ని స్పీడప్ చేస్తాయి అన్నమాట. సూపర్. సో ఒకసారి దీన్ని సేవ్ చేస్తున్నాను. సో మనకి వైబ్ లోగో అనేది వచ్చింది. సో నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ చేద్దాం. సో రిమైనింగ్ పార్ట్ వచ్చేసరికి నేను న్యావ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో న్యావ్లో ఒక్కొక్క ఐటమ్ తీసుకుందాం. ఐ థింక్ ఇది డిజేబుల్ అవ్వలేదు.
సో ఇందులో ఫస్ట్ మనకి ఈ లింక్ ఉంది కాబట్టి ఒక్కొక్క ఇవన్నీ కూడా మనకి లింక్సే కదా, హోమ్, హూ వి ఆర్, వి అన్నీ కూడా. ఎస్ లింకే. సో కాబట్టి మనం ఇక్కడ లింక్స్ తీసుకోవచ్చు. సో లింక్స్కి యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాము. సో బేసిక్గా డిఫాల్ట్ లింక్ హ్యాష్ ఇస్తున్నాను, తర్వాత మనం యాక్చువల్ లింక్తో రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట ఎస్ కావాలంటే. సో ఇక్కడ హోమ్ అని ఇస్తున్నాను. సో దీన్ని మనం రిపీట్ చేయొచ్చు అనమాట, ఎన్ని లింక్స్ ఉంటే అన్నిసార్లు. 1 2 3 4 5 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 4 మోర్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ని రీప్లేస్ చేద్దాం. సో మనకి ఈ లింక్స్ అన్ని ఇచ్చాము, అండ్ ఈ లెట్ స్టాక్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం లింక్ కింద వేద్దాం. కాకపోతే ఇది మనకి సెపరేట్గా ఉంది కాబట్టి, అంటే ఈ పర్టికులర్ ఈ బార్ అంతా ఒకలా ఉంది, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్ ఉంది కాబట్టి దీన్ని అవుట్ సైడ్ ఇద్దాం. సో ఇందులో సేమ్ లింక్ అనేది ఇస్తాం, బట్ సెపరేట్ డివ్ అనమాట. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసరికి లెట్ స్టాక్. సో దీంతో మనకి ఈ నావ్ బార్ సంబంధించిన బేసిక్ లింక్స్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసినట్టే. ఒకసారి ఇది రీస్టార్ట్ చేద్దాం. సో మనకి లింక్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో దీనికి మనం స్టైలింగ్ అవి ప్రొవైడ్ చేయడం. స్టైలింగ్ ఇచ్చే ముందు ఈ బేసిక్ టెక్స్ట్ ఉన్నాయి కదా, వీటిలో కూడా మనం టెక్స్ట్ క్రియేట్ చేశాక స్టైల్స్ అనేవి 1 by 1 యాడ్ చేద్దాం. ఓకే. సో హెడర్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఈ బాడీ కదా, సో బాడీకి అగైన్ ఇంకొక డివ్ తీసుకుంటున్నాను. సో ఇందులో టెక్స్ట్, ఇది బేసిక్గా లోగో కదా, ఇది టెక్స్ట్. టెక్స్ట్. సో టెక్స్ట్ కాబట్టి అగైన్ ఇక్కడ మనం హెడ్డింగ్స్ తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనకి 3 హెడ్డింగ్స్ కాబట్టి, సో 3 హెడ్డింగ్స్ తీసుకుందాం. అలైన్మెంట్స్ అవన్నీ తర్వాత ఇస్తాము. ఓకే. సో బాడీ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఫుటర్. సో బేసికల్గా కొంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే అది మిడిల్లో హీరో సెక్షన్, ది యూఐఎస్ బ్రాండ్ బిల్డర్స్ కూడా ఇమేజ్ రూపంలో కూడా ఇవ్వచ్చు. బట్ సో మా సైడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే మోస్ట్లీగా మొబైల్ రెస్పాన్స్లో మనీ యూజర్స్ డిడ్ నాట్ లైక్. సో అదే టెక్స్ట్ రూపంలో ఇస్తే కొంచెం క్వాలిటీగా ఉంటుంది. జస్ట్ ఫైన్. సో నెక్స్ట్ ఫుటర్ వచ్చేసరికి సో ఇక్కడ కూడా హెడ్డింగ్ తీసుకుందాం. ఓకే. సో మధ్యలో ఇవి మనకి ఐకాన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి కదా. సో బేసికల్గా ఏంటంటే ఐ మీన్ దస్ ఫైన్ హీరో సెక్షన్లో ఏంటంటే ఇలాగే కనిపించాలి, మనకి వ్యూ పోర్ట్ అంతా ఇలానే కనిపించాలి. వన్స్ యూజర్ ఎంటర్ ఐటమ్ అనేది స్క్రాల్ అవుతుంది. yes like exactly. So if you okay, I will show you design, prototype design. Are you okay? Okay. Yeah. So చూసారా? Okay. Yeah. సో ఫ్యూచర్ రీసెర్చ్, ఐడెంటిఫై, గ్రోత్ స్ట్రాటజీ, ఏఎక్స్ మార్కెటింగ్, ఒక 4-5 జాడ్లే. ఓకే. yes got fine. Yeah. yes super. సో బేసికల్ రియల్ టైంలో ఎలా జరుగుతుందంటే డెవలప్మెంట్కి, డిజైనర్స్కి, డెవలప్మెంట్కి ఏదైనా అసెట్స్ కానీ, ఏదైనా పిఎన్జీస్ కానీ, ఏదైనా ఫాంట్ సైజ్ కానీ ఏదైనా ఉంటే డిజైనర్స్తో కొలాబరేట్ చేసుకుంటారు. ఏం కరెక్ట్? yes correct. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఇప్పుడు మన వెంకటేష్ గారు డెవలపరు ఏదైనా డౌట్స్, అంటే డౌట్స్ కాదు, అందరికీ కామన్గా ఉండే డౌట్స్ అడుగుతారు. లైక్ అసెట్స్, లీనియర్ గ్రేడియన్స్ ఎంత పెట్టారు ఏంటి, యానిమేషన్స్ ఎంత ఏం పెట్టారు ఏంటి ఇట్లాగా. సో మీరు కీ ఫ్రేమ్స్ వాడతారా సిఎస్ఎస్లో, లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ వాడతారా? జనరల్గా అయితే కీ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాము పర్టికులర్ యానిమేషన్స్కి. ఓకే. థర్డ్ పార్టీలో చాలా ఉన్నాయి కదా యానిమేషన్స్, ఇలా లైబ్రరీస్. బట్ జనరల్గా లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి సిఎస్ఎస్లోనే డిఫాల్ట్గా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో దానివల్ల ఎక్స్ట్రా లెర్నింగ్ అవసరం ఉండదు. సూపర్. సో ఐకాన్ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నారా? yes కరెక్ట్. సో ఈ ఐకాన్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. yes సూపర్.
సో మనకి ఐకాన్ ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. సో టెక్స్ట్ని కూడా రిపీట్ చేద్దాం మనం. ఓకే. ఐకాన్ సైజ్ ప్రాపర్టీస్లో మీకు ఆప్షన్ ఉంది కదా. యా ఐకాన్స్కి మనం స్టైల్స్ అవి తర్వాత అప్లై చేయొచ్చు. సో సేమ్ దీన్ని మనం రిపీట్ చేద్దాం. ఓకే. ఓకే, ఐ థింక్ ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. ఒకసారి సేవ్ చేద్దాం. సో కంటెంట్ చేంజ్. యా సూపర్. సో మనకి బేసిక్గా బేసిక్ హెచ్టిఎంఎల్తో అయితే మనం ఇలాంటి పేజ్ చేయగలుగుతాం. అంటే చూడడానికి అంత లుక్, చూడడానికి అంత అట్రాక్టివ్గా ఉండదు. బట్ మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఫస్ట్ ఇనిషియల్గా డిస్ప్లే చేయడం అనేది చేయగలుగుతాం బేసిక్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి. సో ఇప్పుడు దీనికి మనం యాక్చువల్ లైఫ్ అనేది ఇవ్వడానికి సిఎస్ఎస్ యూజ్ చేస్తాం అనమాట. సో దానికి ఇక్కడ ఉన్న ఈ కలర్స్ కానీ లేదా ఫాంట్ స్టైల్స్ కానీ సో వీటిలన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో సో దీనికి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ హెడర్ సెక్షన్ ఉంది కదా, సో దీన్ని మనం ఫినిష్ చేద్దాం. సో దీనికి సో టోటల్ ఈ హెడర్ ఉంది కదా, సో హెడర్కి క్లాస్ ఇద్దాం. సో క్లాస్ వచ్చేసరికి హెడర్ అండ్ సో ఈ హెడర్కి మనం స్టైల్ అనేది అప్లై చేయాలి. ఓకే. సో హెడర్, సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ ఏది ఉందనేది చెక్ చేయాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫిల్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది చూడండి, వైట్ కలర్. జనరల్గా అయితే చూస్తే కొన్నిసార్లు కొన్ని కలర్స్ మనం చెక్ చేసిన పని లేదు, బట్ స్టిల్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో చెక్ చేయడానికి మనం ఇది చెక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ డిజైన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి కింద. దట్స్ ఓకే, ఇది కూడా ఒక ఆల్టర్నేటివ్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇందులో టెక్స్ట్ కలర్స్ వచ్చేసరికి చూస్తే అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, సో టెక్స్ట్ కలర్కి కలర్ యూజ్ చేస్తాము. సో ఈ కలర్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. చాలా మంది డెవలపర్స్ మిస్టేక్ చేస్తారు, ఇది కంప్లీట్లీ బ్లాక్ అనుకుంటున్నారు, కొంతమంది కంప్లీట్ వైట్ అనుకుంటున్నారు. సో కోడ్ ఇవ్వడానికి కొంచెం కేర్ఫుల్గా ఇవ్వాలి కదా, కరెక్ట్? సో ఎగ్జాక్ట్ కలర్ మనం యూజ్ చేయాలంటే సో ఈచ్ పర్టికులర్ ఎలిమెంట్ మనం చెక్ చేసి దాని కలర్ తీసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి డిజైన్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి సో అందులో ఫిక్స్డ్గా కలర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ కలర్స్ని మనం ఫాలో అయితే సరిపోతుంది. జనరల్గా అయితే ఆ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని చెప్పేసి మనకి ఉంటాయి. సో వాటిని మనం యూజ్ చేస్తాం. సో హెడర్, సో హెడర్కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాము. సో ఈ కలర్స్ వచ్చేసరికి మనకి హెడర్లో ఉన్న యాంకర్ ట్యాగ్స్కి ఇవ్వాలి, హెడర్కి కాదు. సో అంటే ఈ నావ్ లింక్ ఉంది కదా, నావ్లో ఈ యాంకర్ ట్యాగ్స్కి. సో సో ఇక్కడ హెడర్, నావ్ అండ్ ఈచ్ యాంకర్ ట్యాగ్కి సో దాని యొక్క కలర్ అనేది మనం చేంజ్ చేస్తాము బ్లాక్ కలర్ కింద. సో ఇలా బ్లాక్ కలర్లోకి వస్తాయి. అండ్ అలానే ఈ డివ్ ఉంది కదా, సో ఈ డివ్ కూడా సో జనరల్గా అయితే హెడర్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ అన్నా కూడా మనకి అప్లై అవుతుంది. సో ఇందులోనే యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ అప్లై అవుతుంది. కాకపోతే ఇందులో మనకి దీని కలరు వైట్ కలర్ ఉంది కదా, సో దీనికోసం మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి సిటీ అని చెప్పేసి ఇస్తున్నాను, హెడర్ సిటీ. సో దీనికి సెపరేట్ కలర్ అప్లై చేద్దాం. సో ఇందులోనే యాంకర్ ట్యాగ్కి సో కలర్ వచ్చేసరికి అగైన్ ఇక్కడ చెక్ చేద్దాం. సో కలర్ అగైన్ వైట్ కలర్. సో దీంతో ఇక్కడ మనకు వైట్ కలర్లో వైట్ మిక్స్ అయిపోయింది కాబట్టి కనిపించదు. అగైన్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. సో టోటల్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చాము అండ్ ఈ హెడర్ సిటీఏ ఉంది కదా, దీనికి బ్లాక్ ఇవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్, సో ఇక్కడ కలర్ ఉంది కదా, సో దీనికి బ్లాక్ అప్లై అయింది. అండ్ ఇప్పుడు ఐటమ్స్ అన్నిటిని మనం సైడ్ బై సైడ్ డిస్ప్లే చేయాలి, అంటే ఒకదాని పక్కన ఒకటి డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్ కలర్కి రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బ్యాక్గ్రౌండ్ అనేది షార్ట్ హ్యాండ్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే మనకి ఇమేజెస్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి మనం సింక్లో ఉంటుంది. సో రెండు సేమ్ యూజ్ చేయాలి. సో
సో ఇక్కడ ఐటమ్స్ని వన్ సైడ్ బై సైడ్ డిస్ప్లే చేద్దాం. సో దీనికి టోటల్ హెడర్ ఉంది కాబట్టి సో ఈ హెడర్ని మొత్తం ఆ ఐటమ్స్ అన్నిటిని డిస్ప్లే ఫ్లెక్స్ చేయాలన్నమాట. ఫ్లెక్స్ బాక్స్. ఫ్లెక్స్ బాక్స్కి. సో కాబట్టి అన్ని సైడ్ బై సైడ్ వస్తాయి. అండ్ ఐటమ్స్ జస్టిఫై కంటెంట్ వచ్చేసరికి స్పేస్ బిట్వీన్ అని ఇస్తున్నాను. సో 3 ఐటమ్స్ ఇలా మనకి స్పేస్ అనేది తీసుకుంటాడు. అండ్ ఈ మార్జిన్ ఉంది కదా, సో ఈ మార్జిన్స్ ఇవి కూడా మనం ఫిక్స్ చేద్దాం. సో ఇక్కడ లింక్స్ ఉన్నాయి కాబట్టి సో లింక్స్కి మార్జిన్ వచ్చేసరికి 10 పిక్సెల్ వేస్తున్నాను. సో మార్జిన్ వచ్చింది. అండ్ ప్యాడింగ్ కూడా వేద్దాం. సో అయితే ఇక్కడ ఇచ్చిన మార్జిన్ ప్యాడింగ్స్ వచ్చేసరికి మనకి ప్రాపర్ కాదు. సో ఇవి మనం అగైన్ ఫిగ్మా నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ మనకి స్ట్రిప్ అనేది బయటగా అవుట్ సైడ్ ఉంది ఇది. ఓకే. బట్ ఈ ఎగ్జాక్ట్గా ఈ ఫ్రేమ్ తీసుకోవడం అలా. నాకు అర్థమైంది. సో ఇలాంటి కేసెస్లో డిజైనర్స్కి డెవలపర్స్కి ఇలాంటి కొలాబరేషన్స్ వల్ల ఇలా మనం చేంజెస్ చేయాల్సి వస్తుంది. Can you check now? Yeah. Refresh it. Yes. Better refresh చేస్తే ఓకే. It is updated. So top, bottom and left padding వచ్చింది. సో ఇమేజ్కి సో దీని కూడా అంతే. ఇక్కడ మీకు డెవ్ మోడ్లో ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఐ థింక్. కరెక్ట్. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నదా? ఎస్. సో ఫాంట్ గ్రిప్టర్ అని మనము ఐ థింక్ గూగుల్ ఫ్యామిలీ వాళ్ళది కాదు ఇది. సో మనము సపరేట్గా గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మనం ఇది కోడ్ రాసాం కదా, అందులో ఫోల్డర్లు వేసేయాలి. ఓకే. ప్రెజెంట్ దీని ప్యాడింగ్స్ అవి యాడ్ చేద్దాం. 61 40. సో ఓవరాల్ ప్యాడింగ్ వచ్చేసరికి సేమ్ ఇన్స్పెక్ట్ లాగే ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే. ఓకే, ఇన్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే. సో ప్యాడింగ్ టాప్ 47, right. Bottom 26, left 64 pixels. ఓకే. సో ఇది యాక్చువల్గా ఓన్లీ ఈ హెడ్డింగ్ ఒకదానికి ఇవ్వాలి. సో కాబట్టి సో హెడర్లో ఐఎన్జీకి ఇద్దాం. ఇది ఇంకొకదానికి అప్లై ఉంది. సో నెక్స్ట్ రిమైనింగ్ వీటికి అప్లై చేద్దాం. టాప్ 61, bottom 40, left 64. Currently not required response. రెస్పాన్స్ కాదు అంటే ఇచ్చిన స్టైల్ అప్లై అవ్వట్లేదు. ఓకే ఓకే. సో దీనికి జనరల్గా అగైన్ ఇందులో మనం ఇన్స్పెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటాం అన్నమాట. ఓకే ఓకే. సో ప్యాడింగ్స్ అనేవి అప్లై అయ్యాయి. సో ప్యాడింగ్ బదులు మార్జిన్ కింద చేంజ్ చేద్దాం. సో
సో ఐ థింక్ డైరెక్ట్ యాంకర్ ట్యాగ్స్కి ఇవి అప్లై అవ్వకపోవచ్చు. సో యాంకర్ ట్యాగ్స్కి అగైన్ ఎల్ఐ ట్యాగ్ యూస్ చేస్తే మనకి మార్జిన్స్ ప్యాడింగ్స్ ప్రాపర్గా వస్తాయి. ఓకే సో వీటిని అగైన్ ఎల్ఐ ట్యాగ్స్లోకి మూవ్ చేస్తాను. ఓకే ఓకే, సో లింక్స్ అన్ని యాడ్ చేసాము. సో లింక్స్కి ఇక్కడ చేంజ్ చేయడానికి ఎల్ఐ ఆఫ్ ఏ అని ఇద్దాం. సో ఎల్ఐకి ఫస్ట్ ఇక్కడ లిస్ట్ స్టైల్ నన్ చేస్తున్నాను. ఓకే సో స్టైల్ అంతా వెళ్ళిపోద్ది. నెక్స్ట్ సో ఐటమ్స్ వన్ సైడ్ బై సైడ్ డిస్ప్లే చేద్దాం. సో డిస్ప్లే ఇక్కడ మనకి సైడ్ బై సైడ్ రాదు, ఓన్లీ పైన హెడర్లో ఉన్న ఐటమ్స్ సైడ్ బై సైడ్ వస్తాయి. లైక్ హెడర్లో నా వచ్చేసరికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నాను. అండ్ ఇందులో ఈచ్ ఎల్ఐకి మనం ప్యాడింగ్ ఇద్దాం. సో ఇలా ప్యాడింగ్ వచ్చింది. సో సేమ్ దీనికి కూడా అంతే. హెడర్ సిటిఏ ఆఫ్ ఎల్ఐ నెక్స్ట్ ఈ యాంకర్ ట్యాగ్స్కి మనం ఈ అండర్ స్కోర్స్ ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం ఈ టైప్లో చేయడానికి. సో లిస్ట్ స్టైల్ నన్ కరెక్ట్. యా, సో హెడర్ ఎల్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ టెక్స్ట్ డెకరేషన్ నన్. ఓకే సో డెకరేషన్ ఇలా అయిపోద్ది. నెక్స్ట్ దీనికి ఫాంట్ సైజెస్ ఇవ్వాలి కాబట్టి అగైన్ ఫాంట్ సైజ్ చెక్ చేద్దాం. సో ఫాంట్ సైజ్ 24 పిక్సెల్. ఫాంట్ సైజ్ 24 పిక్సెల్. సో ఫాంట్ సైజ్ వచ్చింది. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ తీసుకుందాం. ఫాంట్ ఫ్యామిలీ ఇది థర్డ్ పార్టీ. యా ఓకే. సో థర్డ్ పార్టీ వచ్చేసరికి గూగుల్ ఫాంట్ లేదా దీనికి? నో ఐ థింక్ ఐ డోంట్ నో, కెన్ యూ చెక్ ప్లీజ్? ఓకే, ఐ థింక్ గూగుల్ లేదనుకుంటాను. నాట్ అవైలబుల్. అదే సిమిలర్ ఫాంట్ ఏదైనా తీసుకుందాం. సో మనము ఫాంట్స్ డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి లింక్ లేమో మనము ఫాంట్ డౌన్లోడ్ చేసి. యా, సో మామూలుగా గూగుల్ ఫాంట్ అయితే డైరెక్ట్ ఇక్కడ లింక్ ఇవ్వచ్చు. బట్ డౌన్లోడ్ చేసిన దానికైతే ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఉండదు. సో దానికి అగైన్ సిఎస్ఎస్లో ఆ ఫైల్ని సేవ్ చేసి దానికి ఫాంట్ ప్లేస్ అవన్నీ రాయాలన్నమాట. ఓకే ఓకే. సో ఆ ఆప్షన్ కూడా ఉండద్ది, అది కొంచెం టైం టేకన్ అండి. ఓకే ఓకే. అండ్ ప్రజెంట్ ఇది తీసుకున్నాం. సో ఇక్కడ బాడీ మొత్తానికి మనకి సేమ్ స్టైల్ అప్లై అవ్వాలంటే ఒకేసారి మన ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వచ్చు. ఇంకొకటి పర్పిన్స్ ఉన్నాయి, అది సెకండ్ పేర్. ఓకే, సో లింక్ అయితే ఇలా ఇవ్వచ్చు. ఇంపోర్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇంపోర్ట్ అయితే డైరెక్ట్గా మనం స్టైల్ షీట్లోనే ఇచ్చేయచ్చు. ఓకే. యా, సో ఇప్పుడు అప్లై అయింది.
సో ఇంతకుముందు అంటే హెడర్కి ఇచ్చాం కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా అంటే కస్టమైజ్డ్ ఇవ్వడం వల్ల ఇది వర్క్ అవ్వలేదు. ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఈవెన్ ప్రీవియస్ కేస్ కూడా వర్క్ అవుద్ది. సో ప్రజెంట్ అయితే మనకి ఫాంట్ ఇది అయిపోయినట్టే. సో దీని కలర్స్ చూద్దాం. సో బ్లాక్ కలర్ కదా. ఓకే. సో నెక్స్ట్ ఈ లెట్ స్టాక్ ఉంది కదా. సో దీనికి మనం ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా పెట్టాలి. సో హెడర్ సిటిఏ ఇక్కడ న్యావ్ అనేది తీసుకుందాం ఎల్ఐకి ముందు. సో ఇప్పుడు దీనికి ఇది అప్లై అవ్వదు. సో న్యావ్ ఇవ్వకుండా డైరెక్ట్ ఎల్ఐ అంటే ఇది వచ్చింది. సో దీనికి మనం ప్యాడింగ్ ఇవ్వచ్చు. సో ప్యాడింగ్ వచ్చింది. సో రైట్ సైడ్ 0 ప్యాడింగ్ చూద్దాం 69 60 టాప్ 61 రైట్ 60 బాటమ్ 40 లెఫ్ట్ 69. యా అండ్ దీనికి అగైన్ ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేద్దాం. బాడీకి కంప్లీట్ మార్జింగ్ ప్యాడింగ్ 0% ఇచ్చేద్దామా? బాడీకి మార్జిన్స్ ప్యాడింగ్స్ కంప్లీట్లీ 0 ఇచ్చేద్దామా? బికాస్ అక్కడ ఎడ్జెస్ వస్తున్నాయి. యా సో దీనికి జనరల్గా అయితే HTML బాడీ అండ్ స్టార్ వచ్చేసరికి మార్జిన్ 0 అండ్ ప్యాడింగ్ 0 బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. సో దీంతో మనకి టాప్ ఈ హెడర్ అనేది అయిపోయినట్టే జనరల్గా అయితే చూసినట్లయితే. నెక్స్ట్ది ఈ కింద బాడీ ఉంది కదా. సో బాడీకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. సో ఈ బాడీ సంబంధించి అగైన్ ఇక్కడ మనం డివ్ తీసుకున్నాం కాబట్టి సో టోటల్ ఇది యాక్చువల్గా అయితే టోటల్ బాడీకి ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఓన్లీ డివ్ కాకుండా. సో కాబట్టి కంప్లీట్లీ బాడీ కలర్. యా సో కాబట్టి టోటల్ బాడీ మొత్తానికి మనం కలర్ తీసేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ కలర్ తీసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది. ఐ థింక్ హియర్ ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఫిక్స్ చేద్దాం. ఫాంట్ సైజ్ 24 పిక్సెల్. సో ఇప్పుడు సరిపోయింది. అది ఫాంట్ డిఫరెంట్ అనుకుంటా. సైజ్ ఒకటేనా? 24 కరెక్టే ఉందా? యా ఇవన్నీ 24. 24 ఓకే పర్ఫెక్ట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను అండ్ ఈ హెడ్డింగ్స్ డిస్ప్లే చేస్తాను కదా. దీనికి బ్రాండ్ అని చెప్పేసేస్తున్నాను. సో బ్రాండ్లో మనకి 3 హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి లైన్ బై లైన్ ఒకదానికి మధ్య ఒకదాని కింద ఒకటే డిస్ప్లే అవుతున్నాయి. వీటిని ఫస్ట్ మనం సెంటర్లో డిస్ప్లే చేద్దాం. సో టెక్స్ట్ లైన్ సెంటర్ ఇలా సెంటర్లోకి వస్తాయి అండ్ వీటి యొక్క ఫాంట్ సైజ్ని కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో సో ఇందులో మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి డిఫరెంట్ క్లాస్ అనేది అప్లై చేసుకుంటాం. ఎగ్జాంపుల్కి సో బ్రాండ్ హెడ్డింగ్ 1 సో సేమ్ కాపీ చేసి దీన్ని పేస్ట్ చేస్తున్నాను 2.
సో దీని ఫాంట్ సైజ్ చెక్ చేస్తే 72 పిక్సెల్ ఉంది. అండ్ దీని యొక్క ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసరికి మనకి పాపిన్స్. సో పాపిన్స్కి అగైన్ మనం గూగుల్ ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు. ఎస్ పాపిన్స్ గూగుల్ వాళ్ళకి లింక్ ఉందిలే. సి వన్ మోర్ థింగ్ వెంకటేష్, సి బేసికల్గా ఏంటంటే కొంతమంది క్లయింట్స్ ఐ మీన్ గూగుల్ కానీ అండ్ ఫాంట్ అవేసమ్ కానీ అక్కడక్కడ కొన్ని క్లౌడ్ ఫాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కస్టమైజ్గా అది గిఫ్టర్ ఫాంట్ ఏమండి గ్రిఫ్టర్. సో ఇలాంటి కేసెస్లో మనము పక్కా నాకు అవుట్పుట్ కావాలి అలాంటి కేసెస్లో మనం ఏ విధంగా చేయగలుగుతాం? అంటే ఐ మీన్ ఆ క్లయింట్ గూగుల్ వాళ్ళకి ఏమైనా టికెట్ రైట్ చేస్తా అంటే ఈ ఫాంట్స్ మీ దాంట్లోకి రావాలి క్లౌడ్లోకి ఇట్లాగే వాడు ఏమైనా చేస్తాడా లేకపోతే మనం ఏదైనా సపరేట్గా చేస్తామా? సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను రీసెంట్గా ఒక ఫాంట్ వాడాను, చాలా డిఫరెంట్ ఆ ఫాంట్. అది అసలు గూగుల్ లేదు, ఎక్కడా లేదు, ఓన్గా డెవలప్మెంట్లో మేము చేయించాం. ఇది మొత్తం ఫాంట్ ఫ్యామిలీ ఫ్రమ్ బోల్డ్ మీడియం మొత్తం ఏ టు జెడ్ చేసేసాం మేము. డెవలపర్స్ వాళ్ళందరూ చేశారు. మేము ఏంటంటే అక్కడక్కడ కొన్ని ఫిగ్మాలు అక్కడ కొంచెం డిఫరెంట్గా ఫాంట్స్ అనేది మేము క్రియేట్ చేసాం. డెవలపర్స్ కూడా చేశారు. వాళ్ళు ఏం చేశారంటే మా క్లయింట్ వచ్చేసి గూగుల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాడు, కొలాబరేట్ అయ్యాడు. అంటే ఈ ఫాంట్స్ దీంట్లో పెట్టండి మేము యూజ్ చేసుకోవాలని ఇంత అమౌంట్ పెట్టాడు. సో ఇది ఇంతవరకు పాసిబుల్ అవుతుందా లేకపోతే మనమే కస్టమైజ్గా చేయాల్సి వస్తుందా? అంటే నాకు తెలియదు ఇన్ఫర్మేషన్, మీకు ఏమైనా ఐడియా ఉంటే షేర్ చేయండి. ఓకే, సో జనరల్గా అయితే మ్యాక్సిమం ఫాంట్స్ అయితే గూగుల్ ఇందులో అవైలబుల్ ఉంటాయి. కొన్ని కస్టమైజ్డ్ ఫాంట్స్ ఉంటాయి కదా, సో కస్టమైజ్డ్ ఫాంట్స్ మనకి ఈ ఓటీఎఫ్ ఫార్మాట్ కానీ టీటీఎఫ్ ఫార్మాట్స్ కానీ వీటిలో మనకి ప్రొవైడ్ చేస్తారు. సో వాటిని మనం యాక్చువల్గా ఒకవేళ ప్రొవైడ్ చేస్తే డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఈ పర్టికులర్ సిఎస్ఎస్ యూజ్ చేసి ఫాంట్ పేస్ అని ఒక ఆప్షన్ ఉండేది అనమాట. సో అందులో మనం దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ ఈ గూగుల్ లింక్స్ ఇవ్వకుండానే మన లోకల్ సిస్టంలో అంటే మన ప్రాజెక్ట్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట ఫైల్ని. సో ఆ ఫైల్ని సేవ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా ఆ ఫాంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ అయితే ఉంది. ఫాంట్ క్రియేట్ చేయడం అయితే జనరల్గా డెవలపర్స్ అయితే మ్యాక్సిమం ఫాంట్ క్రియేట్ చేయడం అయితే చేయరు. డిజైనర్స్ పరంగా మేబీ వాళ్ళు చేస్తారు లేదన్నది అయితే ఐడియా లేదు. క్లయింట్స్ అయితే ఇస్తారు ఫాంట్ ఏంటనేది. సో బేసికల్గా బ్రాండ్ గైడ్లైన్స్ అకార్డింగ్ టు బ్రాండ్ గైడ్లైన్స్ దాకా అన్నీ దొరుకుతాయి. సమ్ కేసెస్లోనే కొన్ని కేసెస్లో ఇలాంటి ఇంపాసిబుల్ అవ్వద్ది. సో అలాంటి కేసెస్లో డెవలపర్స్ ఏ విధంగా చేస్తారని క్వశ్చన్, అంతే ఇంకేం లేదు. ఓకే, యా. సో డెవలపర్స్ అయితే మాక్సిమం వాళ్ళు ప్రొవైడ్ చేస్తేనే వీళ్ళు చేస్తారు, లేదంటే ఆల్టర్నేటివ్ గా వేరే ఫాంట్ ఫ్యామిలీ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో మీరు చెప్పినట్టు అదంతా వెబ్ డెవలపర్ సైడ్ అయితే పాసిబుల్ అవుతుంది, కానీ యూఎక్స్ రిలేటెడ్ అయితే పాసిబుల్ కాదు కదా. ఖచ్చితంగా డిజైనర్ చెప్పిందే చేయాలి కదా, తప్పదు కదా. ఓకే, సో సమ్ కేసెస్లో పాసిబుల్ కాకపోతే క్లయింట్కి బగ్ రైట్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే ఎలా అయినా చేసి తీసుకొస్తారు. యా, అవును. సో మ్యాక్సిమం ఫాంట్ ఒకవేళ అవైలబుల్ లేని ఫాంట్ అయితే మ్యాక్సిమం వాళ్ళు మన క్లయింటే ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళు యూజ్ చేసే ఫాంట్స్ కూడా మ్యాక్సిమం అంటే కంప్లీట్లీ కొత్త ఫాంట్స్ అయితే నాకు తెలిసినంత వరకు యూజ్ చేయడం చాలా రేర్గా ఉంటుంది. ఎందుకంటే మీరు దానికి కూడా ఐ థింక్ బిహేవియర్ ఇవన్నీ అంటే రేర్గా అంటే ఐ మీన్ ఎన్ఎఫ్టీ థీమ్స్ కానీ అండ్ ఈ కామర్స్ కానీ గేమ్స్ రిలేటెడ్ కానీ అక్కడక్కడ కూడా ఏంటంటే అప్కమింగ్ ట్రెండ్స్లో బోల్డ్ టైపోగ్రఫీ థీమ్స్ అక్కడక్కడ వాడతారు ఎక్కువగా. సో అలాంటి కేసెస్లో డౌట్ వచ్చింది కాబట్టి అడగడం జరిగింది వెంకటేష్. గేమింగ్ వాటిల్లో డెఫినెట్లీ న్యూ ఫాంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫాంట్స్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఎవరైతే వాళ్ళు ఉంటారు క్లయింట్ సంబంధించిన వాళ్ళు ఉంటారో మేనేజర్స్, వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు మ్యాక్సిమం. మనం క్రియేట్ చేయడం అయితే కొంచెం కష్టం. జనరల్గా డెవలపర్ పాయింట్ నుంచి అయితే అది కష్టం. అది ఫాంట్ ఇస్తే దాన్ని యూజ్ చేయగలుగుతారు. డిజైనర్స్ కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఆ ఫైల్ ఇస్తేనే వాళ్ళైనా సరే క్రియేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ దిస్ వన్ 160 పిక్సెల్ ఫాంట్ ఫ్యామిలీ. అగైన్ దీనికి గ్రిఫ్టర్. సో గ్రిఫ్టర్ బదులు మనం రోబోట్ యూజ్ చేస్తాము. ఇంపాక్ట్ ఉందా ఫాంట్? ఇంపాక్ట్ ఫాంట్ కెన్ యూ చెక్ ప్లీజ్ బికాస్ బోత్ ఈజ్ సేమ్ సిమిలర్.
ఇంపాక్ట్ IMPACT. ఐ థింక్ లేదనుకుంటా. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఈ 2 ఫాంట్స్ కూడా సిమిలర్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్టైల్‌ని కాపీ పేస్ట్ చేయకుండా అంటే రిపీట్ చేయకుండా మనం దీన్ని యూజ్ చేద్దాం. Yes. సో దీనికి కావాలంటే పొజిషనింగ్‌కి తర్వాత యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ టెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్‌కి తీసుకువెళ్ళాలి. సో Positions. నెక్స్ట్ మార్జిన్ There are some gap top. సో ఈ హెడర్‌కి దీనికి గ్యాప్ 155 ఉంది. లెఫ్ట్ 177. అండ్ టెక్స్ట్ మనం సెంటర్ అవసరం లేదు ఇంకా దీనికి. సో ఎగ్జాక్ట్‌గా ఇక్కడికి వచ్చింది. సో నెక్స్ట్ దీనికి ఇదైతే ఎగ్జాక్ట్‌గా మనకి సెంటర్‌లోకి వచ్చింది. జస్ట్ మార్జిన్ కొంచెం 20 పిక్సెల్ ఇస్తే సరిపోతుంది. Yes, correct. మార్జిన్ టాప్ 20 పిక్సెల్ అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. అండ్ నెక్స్ట్ థర్డ్‌ది బిల్డర్స్. సో ఇది మనకి కంప్లీట్‌గా రైట్ సైడ్ ఉంది. సో దీన్ని కూడా మనం తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ. సో రైట్ నుంచి 223. సో లెఫ్ట్ నుంచి తీసుకుంది. లెఫ్ట్ నుంచి 921 పిక్సెల్స్. Yes. అండ్ టాప్ మార్జిన్. సో మార్జిన్ అయితే దీనికి ఎక్స్ట్రా అయితే ఏం లేదు. సో ఐ థింక్ సో ఇవన్నీ కూడా ప్రాపర్ మార్జిన్స్లోనే వచ్చాయి డిఫాల్ట్గానే. సో వీటికి జస్ట్ మనం ఈ కలర్స్ని అప్లై చేయాలి. Yes, yes. ఐ థింక్ ఇక్కడ మార్జిన్ మనకి డిఫాల్ట్గానే ఉంది కాబట్టి ఎక్స్ట్రా అప్లై చేయాల్సిన పని లేదు. Yes. అంటే ఐ మీన్ ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేస్తే ఆ జిట్టుగా వచ్చేస్తుంది రెఫరెన్స్ లాగా. యా. సో మన ఫాంట్ కావాలనుకుంటే క్లయింట్కి బగ్రేజ్ చేయాలి. అది రియల్ టైంలో. సో వీటికి కలర్స్ అప్లై చేద్దాం. సో టెక్స్ట్ కలర్ సేమ్. పర్ఫెక్ట్. సో బాడీలో ఇది అయిపోయినట్టే. సో లాస్ట్ది ఫుటర్ ఉంది కదా, సో ఇది చేద్దాం. సో ఫుటర్కి అగైన్ దీనికి క్లాస్ ఇస్తాను ఫుటర్ అని. ఓకే. సో ఫుటర్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. ఫూటర్. ఓకే. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కాబట్టి డిఫాల్ట్గానే బ్లాక్ ఉండిద్ది. సో ఒకసారి కలర్ కూడా చూద్దాం. సో కలర్ ఫుల్ బ్లాక్. సో ఫుటర్ అప్లై ఉంది. నెక్స్ట్ సో దీని యొక్క హైట్ అండ్ విడ్త్ చూద్దాం. సో ప్యాడింగ్ 100 అండ్ 100. ఓకే. సో నెక్స్ట్ కంటెంట్ అనేది మనకి బ్లాక్ కలర్లో డిస్ప్లే అవుతుంది. అండ్ ఇవి సైడ్ బై సైడ్ డిస్ప్లే చేయాలి. సో ఫుటర్ లోపల ఉన్న ఐటమ్స్ అన్ని సైడ్ బై సైడ్ డిస్ప్లే చేద్దాం. ఆల్రెడీ ఫుటర్ ఉంది కాబట్టి. సో డిస్ప్లే ఫ్లెక్స్ సైడ్ బై సైడ్ వస్తాయి. అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇస్తున్నాను. అలైన్ ఐటమ్స్ సెంటర్.
సో ఐటమ్స్ అన్ని సెంటర్లోకి రావడానికి. అండ్ ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజెస్కి మనం ఇక్కడ ఉన్న సైజెస్ ఎగ్జాక్ట్ సైజ్ ప్రొవైడ్ చేద్దాం. ఎగ్జైజ్. యా 59 దీని యొక్క సైజు. ఫుటర్ ఆఫ్ ఇమేజ్, సో ఈచ్ ఇమేజ్కి విడ్త్ 59 పిక్సెల్, హైట్ 59 పిక్సెల్. నెక్స్ట్ టెక్స్ట్ కంటెంట్, సో దీని ఫాంట్ సైజ్ 72 పిక్సెల్. ఫాంట్ ఫ్యామిలీ Martins. అండ్ ఇమేజ్కి అండ్ హెడ్డింగ్కి మధ్య గ్యాప్ చూద్దాం. 15 పిక్సెల్. 15. సో ఇమేజ్ ప్యాడింగ్ 15 పిక్సెల్. పర్ఫెక్ట్. అండ్ సో ఆ టెస్ట్కి ముందు కొంచెం లిటిల్ బిట్గా ఉంది గ్యాప్. కెన్ చెక్ ప్లీజ్. ఆ టెస్ట్ ముందు కొంచెం ప్యాడింగ్ ఎక్స్ట్రా లెఫ్ట్ సైడ్ ఇస్తే చాలు ఎక్కువ. ఓకే, యు మీన్ దిస్ వన్. హెడ్డింగ్ అండ్ స్టార్ ఐకాన్ అంటే సేమ్ లెవెల్లో ఉన్నాయి. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు దీనికి మనం దీని యొక్క పొజిషనింగ్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి స్ట్రైట్ ఉంది అండ్ ప్యాడింగ్ ఒకసారి చెక్ చేద్దాం. ఫాంట్ ఫ్యామిలీ పర్పన్స్ ఇచ్చారు, బట్ వాట్ అబౌట్ ది ఫాంట్ వైట్ అండ్ ఐ థింక్ బోల్డ్ రెగ్యులర్ కొంచెం తేడాగా ఉంది. ఓకే, సో డిఫాల్ట్ హెడ్డింగ్స్ వచ్చేసరికి మనకి బోల్డ్లోనే వస్తాయి. సో ఇక్కడ మన టెక్స్ట్ చెక్ చేద్దాం. ఫాంట్ వెయిట్ 600. లైన్ హైట్, లైన్ స్పేసింగ్, హైట్ 260 ఉంది వెంకటేష్. ఓకే, 260 అండ్ రొటేషన్ కూడా వచ్చేసి మనకి 4 degrees ఉంది. సో ఫుటర్ రొటేట్ చేద్దాం. సో ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 4 degrees. అంటే ఫిగ్మాలో 4 degrees ఉంది. ఇక్కడ మీరు మైనస్ చేయాలనుకుంటాను. ఎస్. సో అక్కడ 100% విత్ ఇచ్చేయాలి. పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 837 పిక్సెల్. అండ్ విత్ 100 VW. -10 and perfect. Flow x-axis. So up and down it will work. Only కింద మనకి y యాక్సిస్ కాబట్టి మనకి x యాక్సిస్ కాబట్టి ఇది హైడ్ అవుద్ది. సో ఇప్పుడు మనకి ఐటమ్స్ స్క్రాల్ అవ్వాలి. సో స్క్రాల్కి జనరల్గా అయితే మార్క్యూ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి వాట్ ఇస్ దట్ వన్? మార్క్యూ. ఓకే. సో డిఫాల్ట్గా ఇది ఇక్కడ నుంచి మార్క్యూ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ కంటెంట్ వస్తుంది కదా స్క్రాల్ అవుతున్నట్టు. ఫ్లెక్స్ అనేది తీసుకోవట్లేదు సో మార్క్యూ ట్యాగ్కి. సో దీనికి మనం మార్క్యూ బదులు అగైన్ సిఎస్ఎస్ స్టైల్స్ యూజ్ చేస్తాము మూవ్ అవ్వడానికి. ఐ థింక్ కీ ఫ్రేమ్స్ బెస్ట్ అనిపిస్తుంది. దీనికి ఫోటో తీసుకుందాం. యానిమేషన్కి చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, బట్ అవుట్పుట్ వచ్చేదాకా మనం ట్రై చేయాలి. యానిమేషన్ రైట్.
యా ఎస్, అది కాపీ చేసుకొని చాట్ జీపీటీని అడగండి. మేబీ మీ డెవలపర్స్కి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, స్టాక్ ఓవర్ఫ్లో కానీ చాట్ జీపీటీ కానీ అక్కడక్కడ కొంతమంది మీకు రీసోర్సెస్ రిలేటెడ్గా డౌట్స్ ఉంటే సొల్యూషన్ దొరుకుతుంది కదా. యా ఎస్. సో రియల్ టైంలో అయితే ప్రాసెస్ ఇలాగే ఉంటుంది మనకి, కొలాబరేషన్ విత్ డిజైనర్స్ అండ్ డెవలపర్స్. సో అందరూ డిజైనర్స్ కానీ డెవలపర్స్ కానీ ఈవెన్ మేనేజర్స్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ క్లయింట్స్ కానీ అంత కరెక్ట్గా సేమ్ టైంలో కరెక్ట్గా జరగద్దని రూల్ ఏం లేదు. మనము అవుట్పుట్ అవును వచ్చేదాకా మన ప్రయత్నం మనం చేయాలి. యా సమ్ కేసెస్లో ఫెయిల్యూర్స్ వస్తుంటే పోతుంటాయి, బట్ అవుట్పుట్ వచ్చేటట్టుగా ఓపిక్గా ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఎవరెవరు వీడియో చూస్తున్నారో వాళ్ళకి మనకి చెప్తున్నాం. ఎస్ ఎస్. లెఫ్ట్ టు రైట్ అన్లిమిటెడ్. యా ఐ థింక్ రైట్ టు లెఫ్ట్ ఇన్ఫినిట్. వాట్ ఎవర్ ముందు మనకు వర్కౌట్ అవ్వాలి, తర్వాత అవన్నీ ప్రాపర్టీ చేంజ్ చేయొచ్చు. యా స్క్రోల్ ర్యాపర్ క్లాస్ పేరు స్క్రోల్ వాపర్ పెట్టాడు. స్క్రోల్ ర్యాపర్ విత్ ఓవర్ఫ్లో హిడెన్. సో ఇవన్నీ కామన్. సో స్క్రాల్ టెక్స్ట్కి మనం యానిమేషన్ యాడ్ చేయాలి. ఎస్ ఇందులో ట్రాన్స్లేట్ అనేది యూజ్ చేశాను. ఎస్ ఎస్. సో మనకి ఐటమ్స్ అప్లై అయింది, కాకపోతే డిస్ప్లే అగైన్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి, ఇన్లైన్ బ్లాక్ కాకుండా. యా కరెక్ట్. సో అలైన్ ఐటమ్స్ యూ వాంట్ మిడిల్. యా అలానే ఐటమ్స్ కూడా మనం సెంటర్ ఇవ్వాలి. సెంటర్. యా కరెక్ట్. స్పీడప్ డ్యూరేషన్ స్పీడప్ ఒక 10,000 పెడతారు. యా ఓకే. 20 seconds, 10,000 means 10 seconds. 10 seconds. Yeah, 10,000 milliseconds means 10 seconds only. ఓహో మీ సైడ్. Yeah. ఓకే ఓకే. మీరు ప్రోటోటైప్ డిస్ప్లే చేస్తారు, అది స్పీడప్ చూద్దాము. Yeah, okay. ఇక్కడ స్పీడ్గానే ఉంది కదా. యా అంతే. Yeah. అంతే అంతే అంతే. సో కరెక్ట్గానే ఉందిలే. Yeah. ఏ పర్ఫెక్ట్. సో ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా బిఫోర్ మనము ప్రొడక్షన్ రిలీజ్ చేసే ముందు డెవలపర్స్ ఏ విధంగా మనం క్రాస్ చెక్ చేయాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి డెవలపర్స్ అండ్ డిజైనర్స్ డెవలపర్స్తో హ్యాండిల్ చేసేటప్పుడు ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అంటే మీరు ఏమైనా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారా? యా సో యూఐ డెవలపర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఫస్ట్ వెబ్సైట్ డిజైన్ చేయడం వరకు ఓకే. సో దాన్ని యూఐ యూఎక్స్ నుంచి కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి, లైక్ ఫాంట్ ఈ ప్యాడింగ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ ఐకాన్స్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూఐ డెవలపర్స్ నుంచి జస్ట్ ఓన్లీ వెబ్ పేజ్ని క్రియేట్ చేయడం ఒకటే కాదు, సో ఆ వెబ్ పేజ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి వాళ్ళు ఏ టిప్స్ యూజ్ చేస్తే బెటర్, సో అది కూడా చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూస్తే మనం ఇమేజెస్ని డిస్ప్లే చేస్తాం. సో ఇమేజ్ అనేది మనకి మ్యాక్సిమం ఆప్టిమైజ్డ్ వెర్షన్ ఇమేజ్ అయితే వెబ్ పేజ్ ఫాస్ట్గా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ దీని యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, సో వెబ్ పేజ్ ఒకవేళ లోడ్ అయినా ఇమేజ్ చాలా స్లోగా లోడ్ అవుతూ ఉంటుంది, సో దానివల్ల యూజర్కి అంత ఫ్రెండ్లీగా ఉండదు అన్నమాట. సో అవి చూసుకోవాలి. సో దానికి ఆప్టిమైజ్డ్ ఇమేజెస్ డిజైనర్స్ డెవలపర్స్ కి ఇమేజెస్ కి ఏదైనా హ్యాండ్ చేసేటప్పుడు సో కంప్రెస్ చేసి ఇవ్వడం మంచిది అంటారు. యా కంప్రెస్ చేసి ఇవ్వడం బెటర్, లేదా
డెవలపర్ సైడ్ నుంచే మనకి కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. అంటే మనం ఎలాంటి ఇమేజెస్ యూజ్ చేసినా అందులో ఉన్న లైబ్రరీ అనేది డిఫాల్ట్‌గానే అది ఆప్టిమైజ్ చేస్తదనమాట. అంటే ప్రీవియస్‌గా మనం ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఆప్టిమైజ్డ్ వెర్షన్ కింద ఎక్స్‌పోర్ట్ చేసుకొని యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అది తగ్గిపోయింది. అంటే ఆ బర్డెన్ మనకిప్పుడు లేదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఫ్రేమ్‌వర్క్స్ అన్నీ గూడా మనం ఎలాంటి ఇమేజ్ ఇచ్చినా అంటే ఎంత హై రిజల్యూషన్ ఇచ్చినా కూడా ఆప్టిమైజ్ చేసి సేమ్ అవుట్‌పుట్ అనేది ఇస్తది. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా తక్కువ సైజ్‌కి కంప్రెస్ చేస్తాదనమాట. యెస్. యెస్. సో, సో ఇన్ కేస్ ఒకవేళ మనం ఆ ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేయకపోతే సో ఈ టిప్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఓకే. అండ్ అలానే ఇక్కడ మనం రిపీటెడ్‌గా చూడొచ్చు. ఇమేజెస్ అనేవి రిపీట్ అయ్యాయి కదా! సో ఇమేజెస్ రిపీట్ అయినప్పుడు ఇలాంటి రిపీట్ అయ్యే కోడ్‌ని మనం మాక్సిమం ఎంత కుదిరితే అంత మనం డిక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. యాహ్! బేసిక్‌గా అయితే హెచ్‌టీఎంఎల్‌లో మనకి ఈ ఎలిమెంట్స్ అవి డిక్రీజ్ చేయడానికి పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటది. సో దీన్నే ఓవర్‌కమ్ చేయడానికి మనకి ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. లైక్ రియాక్ట్, యాంగులర్ లాంటి ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. అవేం చేస్తాయంటే కోడ్ సేమే ఉంటది. అంటే సేమ్ ఈ ఈ సిమిలర్ ఫంక్షనాలిటీ సేమ్ ఉండిద్ది. కాకపోతే ఈ కోడ్ అంతా రిపీట్ అవ్వదన్నమాట. రిపీట్ అవ్వడానికి బదులుగా రీయూజబుల్ కాంపోనెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఆ కాంపోనెంట్స్‌లో ఇవి యూజ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనం సేమ్ ఇమేజ్ ఉంది. సో సేమ్ ఇమేజ్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ రాయడం వల్ల ఒకటి డూప్లికేట్ కోడ్ ఉండిద్ది. 2 దాన్ని మోడిఫై చేయడానికి కూడా కష్టంగా ఉండిద్దనమాట. అండ్ ఫైల్ యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతది. సో దానివల్ల వెబ్ పేజ్ అనేది స్లోగా లోడ్ అవుతదన్నమాట. యెస్. సో దాన్ని మనం ఓవర్‌కమ్ చేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్స్ అయిన రియాక్ట్ గాని, నెక్స్ట్ జేఎస్ గాని, యాంగులర్ గాని సో ఇవి మనకి హెల్ప్ అవుతాయన్నమాట. యెస్. సూపర్. సో, సో బేసికల్‌గా మనకి ఫిగ్మాలో ఏందంటే ప్రోటోటైప్‌లో అక్కడ టెక్స్ట్ ఉంది కదా! ట్యాగ్‌లైను అది అన్‌లిమిటెడ్‌గా హ్మ్. జరుగుతుంది. ఇక్కడేందంటే మనకి డెవలప్‌మెంట్‌లో ఏందంటే కొంచెం గ్యాప్ వచ్చేసింది. హ్మ్. సో ఇలాంటి కేసెస్‌లో యాహ్! మనకి బెస్ట్ సొల్యూషన్ ఓకే. సో ఇలా కాపీ పేస్ట్ చేయడమా? యెస్. మేబీ సో హ్మ్. ఫ్యూచర్ ఏందంటే వెళ్ళిపోతాడు ఆ లోపల. దాన్నే హ్మ్. మనం ఒక 10 టైమ్స్ కాపీ పేస్ట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే. సో సేమ్ యాహ్! కన్ సో అది అది బెటర్. యెస్. యెస్. సో ఇది కూడా గుడ్ ఐడియా యాహ్! కదా! సో అంటే మనకి యాహ్! అండ్ యూజర్ కూడా ఎక్కువ టైమ్ ఇక్కడ స్పెండ్ చేయరు కాబట్టి అది చూసిన 10 సెకండ్స్‌తో పాటు మనం అట్‌లీస్ట్ సమ్ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓహ్! ఇప్పుడు చూపించిన సొల్యూషన్. ఓకే. సో ఒకసారి మీరు కాపీ పేస్ట్ చేస్తారు సేమ్ కంటెంట్ ఓకే. వీఎస్ కోడ్‌లో పైన ఏది కంటెంట్ ఉందో అదే కాపీ పేస్ట్ చేస్తారు. ఓకే. అండ్ యాహ్! ఐ థింక్ అక్కడికొచ్చాడు స్క్రోల్ అయ్యేదాకా అట్‌లీస్ట్ అదైనా జరిగింది కదా! చాలా యాహ్! స్పీడ్‌గా పోయింది. హుహు. సో మనం టైమింగ్స్ అవి డిక్రీజ్ చేసుకోవచ్చు. ఆహ్, ఒక యానిమేషన్ ఎంఎస్ పెడితే పాజిబుల్ 20 అవుద్దా? ఎంఎస్ పాజిబుల్ ఉంటదా అక్కడ? ఓన్లీ సెకండ్సే పాజిబుల్ ఉందా మనకి వీఎస్ కోడ్‌లో? ఎంఎస్ తీసుకోదా? యాహ్! ఎంఎస్ కూడా ఉండిద్ది. ఆహ్, 10,000 యెస్. 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 సో 10,000 మిల్లీసెకండ్స్, 10 సెకండ్స్ 2 సేమే. ఓకే. ఓకే. యాహ్! సో 20,000 మిల్లీసెకండ్స్ అంటే 20 సెకండ్స్. సో అప్పుడు మనకు కొంచెం స్లో అవుతది. యాహ్! పెర్ఫెక్ట్. నౌ ఈస్ క్లియర్. అండ్ సో ఐ థింక్ డెవలప్‌మెంట్ 99% అయిపోయిందనుకుంటాను. సో 1% హ్మ్. ఏందంటే క్రాస్ చెక్ చేయాలి. అక్కడ ఇక్కడ కొన్ని మిస్టేక్ జరుగుతుంటాయి. ఇది ఇట్స్ వెరీ వెరీ కామన్ యాహ్! ఇది. హ్మ్. అండ్ ఎవ్రీవన్ విల్ అగ్రీ దిస్ థింగ్స్. సో యాహ్! దట్స్ ఇట్ ఫ్రమ్ వెంకటేష్. ఐ థింక్ మీకు క్లియర్ అయిపోయింది కదా! మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? డిజైనర్స్ కానీ, డెవలపర్స్ కానీ అండ్ కరెంట్‌లీ ఏమేమి కోర్సెస్ నేర్చుకోవాలి? వాళ్ళకి మీరేమైనా ఏదైనా ప్రిఫర్ చేస్తారా? యాహ్! సో ఇన్ కేస్ మీరు కెరీర్ అసలు బిగినింగ్ అయితే ఐటీ సాఫ్ట్‌వేర్‌లో సో మీరు చూసింగ్ అనేది అంటే మీకు నచ్చిన రోల్ అనేది మీరు చూజ్ చేసుకోవడం మంచిది. అండ్ అందులో మీరు ప్యాషనేట్ అయ్యి ఉండాలి. సో ప్రెజెంట్ మేము చూపించింది ఓన్లీ యూఐ, యూఎక్స్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ రోల్స్ చూపించాము. సో ఇవి కాకుండా చాలా డిఫరెంట్ రోల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. లైక్ బ్యాక్ ఎండ్ అని, లేదంటే డెవాప్స్ అని చెప్పేసి, ఫుల్ స్టాక్ అని. సో ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఏదైనా సరే జస్ట్ ఒక దాంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అనేది మనకు చాలా హ్యూజ్ కాబట్టి, సో అన్నీ ఒకేసారి నేర్చుకుందాం అని కాకుండా స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ మీరు నేర్చుకుంటూ వెళ్తే ఒకానొక టైంకి మీరు అన్ని రోల్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోగలుగుతారు. సాఫ్ట్‌వేర్‌లో మీరు సర్వైవ్ అవ్వాలంటే డెఫినైట్‌లీ మీరు ఆల్‌వేస్ మీ స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఓన్లీ వచ్చిన ఒక స్కిల్‌తోనే మీకు ఆగిపోతే ప్రెజెంట్ ఉన్న ఈ ఏఐ జనరేషన్ ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే మనకి చాలా బిగ్గెస్ట్ కాంపిటీషన్ అనమాట. సో మనం ఎంత అప్‌గ్రేడ్ అయ్యి ఉంటే అంటే మనం ఎన్ని నంబర్ ఆఫ్ రోల్స్, నంబర్ ఆఫ్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ వెళ్తే
మనం కాంపిటీషన్లో అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. సో ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఒకవేళ మీరు రావాలనుకున్నా, సో ఇందులో మీరు సర్వైవ్ అవ్వాలనుకున్నా, సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అయితే ఇదే. ఓకే. సో మీరు యా So if you don't mind, thank you, Venkatesh, for sharing some tips. And if you don't mind, can I ask one question? సో Yes. రీసెంట్లీ నేను ఒకటి న్యూస్ విన్నాను రిగార్డింగ్ ది బోల్ట్ అండ్ లవేబుల్ అండ్ సమ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. దిస్ ఈజ్ 100% రియల్టీ వర్క్ నాట్? ఓకే. వాట్ ఇస్ దట్ ప్లాట్ఫామ్? లవ్ అవైబుల్, LOVABLE, ఓకే. and go to సో bolt, BOLT. okay. Yeah, so they're actually workable only unless you are already have some idea on the technology. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బేసిక్గా నేను ఏదైనా ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలనుకున్నాను. Yes. ల్యాండింగ్ పేజ్ జనరల్గా మనం క్రియేట్ చేయాలంటే మనం ఒక UIUX క్రియేట్ చేయాలి అండ్ దానికి బేసిక్ ఫంక్షనాలిటీ తెలిసి ఉండాలి, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి అండ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలి. ఇప్పుడు మీకు చూపించిన ఏవైతే HTML, CSS ఇవన్నీ రాస్తున్నాం కదా, ఇదంతా రాయాలి. బట్ ప్రజెంట్ ఈ బోల్ట్ డాట్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ కోడ్ అంతా మనకి ఇచ్చేస్తాయి. కానీ మీకు ఇన్ కేస్ HTML రాదు, CSS తెలియదు, లేదా UIUX సంబంధించి మీకు అసలు ఐడియా లేనప్పుడు మీకు అసలు జీరో యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే మీకు అది కంప్లీట్గా బ్లాంక్ అనిపిస్తుంది. అది ఎంత బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినా కూడా మీరు దాన్ని నెక్స్ట్ ఎలా డిప్లాయ్ చేయాలి, లేదా దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, Yes. ఎందుకంటే మీకు క్రియేషన్ అనేది మాత్రమే 100% ఏది ఇవ్వదు అనమాట. Yes. ఇప్పుడున్న AI అనేది Yes. బేసిక్ వెర్షన్ ఒకటే ఇచ్చింది. దాన్ని మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేయాలంటే డెఫినెట్లీ మీకు ఆ టెక్నాలజీస్ మీద మినిమం బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ స్కిల్ ఉంటే తప్ప మీరు అందులో సర్వైవ్ అవ్వలేదు. Yes. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. సో అతనికి ఈ రియాక్ట్ కానీ, ఈ HTML కానీ, లేదా PHP ఇవి పెద్ద ఐడియా లేదనమాట. Okay. బేసిక్ HTML ఐడియా ఒకటే ఉంది. తనకి రియాక్ట్లో ప్రాజెక్ట్ కావాలన్నమాట. Mhm. సో రియాక్ట్లో ప్రాజెక్ట్ కావాలి. సో తనకు ఫస్ట్ నేను సజెస్ట్ చేసింది ఏంటంటే, నాకు ఫ్రీలాన్సింగ్ ఇచ్చే ముందు ఒకసారి ఈ bolt.ai లాంటి వెబ్సైట్స్ ట్రై చేయి. అంటే ఆల్రెడీ ChatGPT లాంటివి ఉన్నాయి కదా, ఒకసారి అవి ట్రై చేయి. నీకు బేసిక్ ఐడియా ఉంది కాబట్టి నీకు హెల్ప్ అవుద్దేమో చూడు అని చెప్పేసి సజెస్ట్ చేశాను అనమాట. Super. సజెస్ట్ చేస్తే ట్రై చేశాడు. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. Because ఎందుకంటే తనకి so చాలా డిఫికల్ట్ అనిపించింది. ప్రొసీడ్ అవ్వలేకపోయాడు. అంటే అవుట్పుట్ బేసిక్గా చూడగలుగుతున్నాడు, కానీ ఎగ్జాక్ట్గా తనకు కావాల్సిన అవుట్పుట్ ఎలా గెట్ చేయాలని తెలియట్లేదు. okay. యా సో తనకి బేసిక్ ఐడియా అయితే ఉంది HTML వాటి మీద, కానీ తనకి ఏదైతే టెక్నాలజీ మీద ఆ పర్టికులర్ డాష్ బోర్డ్ కావాలనుకున్నాడో, లైక్ రియాక్ట్, Node.js, Yes. కోడ్ అయితే ఇచ్చేసింది. బేసిక్ వెర్షన్ అనేది అది క్రియేట్ చేసి ఇచ్చేసింది, కానీ నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తనకి తెలియట్లేదు. Oh, సో తనకి డెఫినెట్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ, ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ హెల్ప్ డెఫినెట్లీ తనకు కావాలన్నమాట. oh. సో తను అక్కడతో స్టాప్ అయిపోయాడు. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే సేమ్ ఇదే వేరే రివర్స్ కేసులో చెప్తాను, అంటే సేమ్ దీన్ని ఎలా సాల్వ్ చేసామని. No. సో ఇప్పుడు ఈ వర్క్ ఏదైతే ఉందో దీన్ని ఆల్రెడీ మన పర్టికులర్ ఛానల్స్ ద్వారా రియాక్ట్, Node.js నేర్చుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ ఇంటర్న్స్ వాళ్ళకి సేమ్ ఇదే ప్రాజెక్టు వాళ్ళకి చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ప్రాజెక్ట్ ఇది రియాక్ట్లో చేయాలి అండ్ Node.js యూజ్ చేయాలని చెప్పేసి చెప్పాను. వాళ్ళకి కూడా bolt.ai యూజ్ అవుతుంది, కానీ వీళ్ళ దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉంది. ఈ పర్టికులర్ హెడర్ ఎలా క్రియేట్ చేయాలి, డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి బ్యాక్ ఎండ్ ఎలా క్రియేట్ చేయాలి, వీటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు వర్క్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉంది, సమ్ బేసిక్ ఐడియా ఉంది. సో దానివల్ల సేమ్ ప్రాజెక్ట్ని ఎవరైతే ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు ఉన్నారో, లైక్ ఇంటర్న్స్, వాళ్ళు దాన్ని డెవలప్ చేయగలిగారు, ఫినిష్ చేయగలిగారు అనమాట. Okay, super. సో వాళ్ళకి యాక్చువల్గా ఈ bolt.ai అనేది హెల్ప్ అవుతుంది. ఇంకా రియల్గా చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను, నాకు ఆల్రెడీ వీటి మీద ఐడియా ఉంది కాబట్టి ఎక్కువగా నాకు AI సంబంధించిన టూల్స్ ఈజీగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే నేను సేమ్ రిపీటెడ్ కోడ్ని రాస్తూ ఉంటే నా టైం అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. Yes. దానికి బదులుగా నేను ఈ AI టూల్స్ యూజ్ చేసుకున్నాను అనుకోండి, సో అది నాకు తక్కువ టైంలో సేమ్ అవుట్పుట్ అనేది ఇచ్చింది అనమాట. ఓకే, ఓకే, చూశారు కదా. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, చాలామంది అనుకున్నారు ఏం కోర్స్ చేస్తాం ఎందుకులే, మా వచ్చిన వాళ్ళకి జాబ్సే పోతున్నాయి, మనకేమొస్తుందిలే అని చాలామంది ఈ విధంగా అనుకుంటున్నారు. సో ఆ విధంగా థింక్ చేయడం ఆపేసేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆ విధంగా థింక్ చేస్తే నెక్స్ట్ 5 years తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీటెడ్గా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికే చాలా క్లారిటీగా ఉంది మనకి. సో టైం వేస్ట్ చేయబాకండి. వాట్ ఎవర్ మీ డిజైనింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ, మార్కెటింగ్ కానీ, ఏదైనా అట్లీస్ట్ ఏదైనా నేర్చుకొని
ఎక్కడైనా నేర్చుకోండి, బట్ నేర్చుకునే ముందు వెనక ముందు ఆలోచించి నేర్చుకోండి. అండ్ డెవలప్మెంట్ కానీ ప్రోగ్రామింగ్ కానీ, నాట్ కోడింగ్, డెవలప్మెంట్ కానీ ప్రోగ్రామింగ్ కానీ డిజైన్ కానీ ఏదైనా తీసుకోండి ప్రిఫరెన్స్. ఏదైనా ఒకటి నేర్చుకోండి, ముందుకు వెళ్ళిపోండి. అది షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఏదైనా నేర్చుకొని ముందుకు వెళ్ళిపోండి. అండ్ సో యూఎక్స్ఏ రిలేటెడ్గా మీరు డిజైనింగ్ కానీ డెవలప్మెంట్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే డిజైనింగ్ చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ ఐడియా ఉంది. అండ్ ఒకవేళ మీకు డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనే ఆశ ఉంటే, మీరు యూఎక్స్ఏ డిజైనర్స్ ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తున్నాను, యూఎక్స్ఏగా వర్క్ చేస్తున్నాను, అండ్ సేమ్ థింగ్ నాకు టైం ఉంది, సాటర్డే సండేస్ నాకు టైం ఉంది, నేను డెవలప్మెంట్ నేర్చుకుంటాను అనుకున్న వాళ్ళైతే సో ఇప్పటిదాకా మీరు నాన్ స్టాప్గా వీడియో చూసారనుకుంటే మీకు పక్క డెవలప్మెంట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందనుకుంటాను. సో ఒకవేళ మన వెంకటేష్ గారిది టీచింగ్ స్టైల్ కానీ మొత్తం నచ్చింది అనుకుంటే ఒకసారి సేమ్ థింగ్ వెంకటేష్ మజిలీ ఛానల్ ఓపెన్ చేయండి. అందులో మీరు ఒకసారి చూడండి. అందులో తన కంటెంట్ A to Z, HTML, జావాస్క్రిప్ట్, రియాక్ట్, జేఎస్ అన్నీ ఉన్నాయి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది కదా, టోటల్ ఫుల్ స్టాక్ కోర్సెస్ అన్ని కూడా అవైలబుల్. సో ఒకవేళ మీకు నీడ్ అనుకుంటే ఒకసారి చెక్ చేయండి తన ఛానల్లో, ఎందుకంటే నాకు కూడా బాగా నచ్చింది కాబట్టి నేను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ మై ఎండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. అండ్ సో చాలా ఓపిక్గా మాకు నేర్పించారు. అండ్ ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో మా స్టూడెంట్స్ తరపున అండ్ నా సబ్స్క్రైబర్స్ తరపున కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే షేర్ చేయొచ్చు. అండ్ సో తప్పనిసరిగా మన ఫ్యూచర్లో ఒక ఫుల్ ల్యాండింగ్ పేజ్ కానీ ఇంక్లూడింగ్ ఇంటరాక్షన్స్ కానీ అండ్ 3D కానీ 3Dకి 3.js కూడా మెయింటైన్ చేయొచ్చు అంటారు కదా. సో అదొక్కసారి డిఫరెంట్గా మనం తప్పకుండా చేద్దాము. అది కూడా ఏంటంటే ఎవరెవరు ఈ వీడియో చూసారో వాళ్ళు సపోర్టివ్ కానీ మంచిగా కామెంట్స్ కానీ మంచిగా వ్యూస్ కానీ మంచి సపోర్ట్ ఉంటే మేమిద్దరం కలిసి చేయడం జరుగుతుంది. అండ్ ఓకే దట్స్ ఇట్. మనం ఇంకా వీడియో ఎండింగ్లో ఉన్నాము. అండ్ ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయి కానీ మీరు యూఎక్స్ఏ డిజైన్ రిలేటెడ్గా ఏమన్నా అడగాలనుకుంటే యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. సో ఈ కొలాబరేషన్ వీడియో డెఫినెట్లీ మన వ్యూవర్స్ అందరికి కూడా హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇది డిఫరెంట్ రోల్స్ మీద టోటల్ ఐడియా అనేది ఇచ్చింది. ఓన్లీ వన్ ఛానల్ లేదా వన్ రోల్ బేస్ మీద వెళ్తే మనకి దాని మీద ఐడియా ఉంటుంది. బట్ రిమైనింగ్ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు చూపించినట్టు డెవలప్మెంట్ కానీ లేదా వేరే ఫ్యూచర్లో మేబీ ఇంకా చాలా కొలాబరేషన్స్ చేయొచ్చు నువ్వు, లైక్ బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ ఇవన్నీ కూడా. సో వాటిలన్నిటి మీద కూడా మొత్తం వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళ కెరీర్ని వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి డెఫినెట్లీ ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీనికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వ్యూవర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ వరీ, చాలామంది యూఎక్స్ఏ డిజైనింగ్లో కోడింగ్ అవసరమా అని చాలామంది అనుకుంటున్నారు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఉంటే 1+. ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ IBM కంపెనీ అనుకోండి, వెంకటేష్ గారు అండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉండేది 1 పొజిషన్. వాళ్ళ రిక్వైర్మెంట్ యూఎక్స్ఏ డిజైనింగ్ డెవలప్మెంట్. సో ఆ 2 రోల్స్లో వాళ్ళు కావాలనుకుంటారు. నాకు డెవలప్మెంట్ రాదు, జస్ట్ ఎగ్జాంపుల్ నాకు డిజైనింగ్ ఒకటి వచ్చు, కానీ వెంకటేష్ గారికి డిజైనింగ్ డెవలప్మెంట్ 2 వచ్చు కాబట్టి తనకు వస్తుంది జాబ్. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ అదే. కానీ మీరు నేర్చుకుంటే మంచిది. ఒకవేళ మీరు బిగినర్గా ఉన్నారనుకుంటే బేసిక్గా ఏదైనా డెవలప్మెంట్ కానీ డిజైన్ కానీ ఏదైనా నేర్చుకొని మీరు వెళ్ళిపోండి. నాన్ కోడింగ్గా కావాలనుకుంటే డిజైనింగ్ నేర్చుకోండి. కోడింగ్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కావాలనుకుంటే డెవలప్మెంట్ సైడ్ వెళ్ళండి. ఏదో ఒకటి మీరు టైం వేస్ట్ చేయకుండా, కెరీర్ గ్యాప్ ఎటువంటి ఏం లేకుండా ఏదో ఒకటి ఒక షార్ట్ టర్మ్ ఏదో దాంట్లో దూరిపోండి. మీరు అది నాన్ ఐటీ కానీ ఐటీ కానీ ఏదో దూరిపోండి. దూరిపోండి 1 to 3 years వచ్చిన ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మంచిగా స్కిల్స్ బాగా అప్స్కిల్ అయిన తర్వాత మీరు అప్పుడు టైం ఉండదు కదా, అప్పుడు ఏదైనా ఆల్టర్నేటివ్గా నేర్చుకొని షిఫ్ట్ అవ్వడం మంచిది. ఓకేనా? దట్స్ ఇట్ మై ఎండ్. ఐ హోప్ ఆల్ గుడ్ రైట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనము వీడియో క్లోజ్ అయిపోదాము. థ్యాంక్ యూ. బై. అలానే మీరు ఏ ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా VM ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్, మర్న్ స్టాక్. సో ఇలా అన్ని రికార్డెడ్ కోర్సెస్ మీకు ఫుల్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి VM ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో. సో ఇక్కడ ఇచ్చిన లింక్ని యాక్సెస్ చేసి పర్చేస్ చేసి నేర్చుకోవచ్చు. సో VM50 అనే ప్రోమో కోడ్ యూజ్ చేయడం ద్వారా మీరు 50% డిస్కౌంట్ని పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి యూస్ఫుల్ అనుకున్నా ఖచ్చితంగా షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ముందుగా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.
సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగిలి. Like this, make it clap.